ప్రభు అయిన త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క జనవరి మాసం చివరి పునరుద్ధాన ఆరాధనకి సంఘముగా కూడుకొని వచ్చినటువంటి మీకు అందరికీ వందనాలు. త్రియేక దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే మెఫీబోషేతు. మెఫీబోషేతు అన్నటువంటి ఒక యవనస్తుడు అని మనం చెప్పవచ్చు. ఈ మెఫీబోషేతు ఎవరంటే రాజైన సౌలుకి మనవడు. సౌలు రాజు అయినటువంటి ఆయన కుమారుడైనటువంటి యోనాతానుకు పుట్టినటువంటి ఈ మెఫీబోషేతు. రాజైన సౌలు తన కుమారుడైన యోనాతాను ఒకే రోజు చచ్చిపోయారు యుద్ధములో. ఆ చనిపోయినప్పుడు అతని వయసు 5 సంవత్సరాలు. ఈ సంగతి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి తెలిసింది. రాజైన సౌలు యోనాతాను చచ్చిపోయారు. ఆ సంగతి ఆ మెఫీబోషేతుని చూస్తున్నటువంటి దాది ఏం జరుగుతుందా అని ఆతృతగా ఈ యొక్క 5 సంవత్సరాల పిల్లవాడిని ఎత్తుకొని ఆమె పరిగెత్తింది. ఆ పరిగెత్తుతున్నటువంటి ఆ పరుగుకి ఆమె జారి కింద పడిపోయింది. ఆ పిల్లవాడు ఆమె చేతుల్లో నుంచి కింద పడి కాళ్ళు విరగొట్టుకున్నాడు. 5 సంవత్సరాల పిల్లవాడికే కాళ్ళు విరిగిపోయినాయి. ఆనాటి నుండి ఆ మెఫీబోషేతు కుంటివాడిగానే బ్రతుకుతున్నాడు. అందుకని కుంటివాడుగా ఉన్నటువంటి మెఫీబోషేతు పేరుకి మాజీ రాజుగారైనటువంటి సౌలు యొక్క మనవుడే. పేరుకి తన తండ్రిని ప్రేమించినటువంటి దావీదు రాజు స్నేహితుడైనటువంటి యోనాతాను కుమారుడే. కానీ 5 సంవత్సరాల వయసు నుంచి కుంటివాడిగా ఉన్నాడు. ఎప్పుడు కుంటివాడిగా అయ్యాడని బైబిల్లో రాయబడిందంటే 2 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే అక్కడ చక్కగా రాయబడినటువంటి ఒక మాట, యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషేతు. ఈరోజు అనేక మంది ఆడు కుంటివాడయ్యేదానికి కారణం ఏమిటంటే పరుగున ఒక పరుగు కాదు, పరుగే పరుగు. సౌలు తాత దావీదుని ఏం పెట్టించాడు? పరుగు. కొద్దిగా నిలబడేటట్టు చేశాడా దావీదుని? కొద్దిగా తరుముతానే ఉన్నాడని బైబిల్లో రాశాడు. తరిమి దావీదుకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, దావీదు ఒక్కసారి ఎంత కృతజ్ఞుడై సౌలు పట్ల కనపరిచినప్పటికీ రాజైన సౌలు దావీదుని తరుముతానే ఉన్నాడు, అంటే పరిగెత్తిస్తానే ఉన్నాడు. అందుకని చూడండి, సౌలు పుట్టినటువంటి మనవడు కూడా దాది ఎత్తుకొని ఏం చేసిందంట? పరిగెత్తింది. నువ్వు దావీదుకు పరుగు పెడితే నీకు పరుగు పెట్టాడా దేవుడు? నీ కుటుంబంలో పరుగు పెట్టాడు.
5 సంవత్సరాలు ఉన్నాడు. ఎంత పరిగెత్తితే దాది బిడ్డ కిందకు పడి 5 సంవత్సరాలోడు చెయ్యి ఎరగవచ్చు కదా, నడుము ఇరిగిపోవచ్చు కదా, మెడకాయ ఇరిగిపోవచ్చు కదా. అవి ఏమి ఎరగల. ఏమి ఇరిగిందంట? కాళ్ళు. కొంతమంది ఈ లోకంలో పరిగెత్తి కాళ్ళు ఎరగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు పరిగెత్తాలో ఎక్కడ పరిగెత్తాలో తెలియకుండానే పరిగెత్తి ఏం జరుగుతుందో అని పరిగెత్తి ఆ దాది మెఫీబోషెతు కాలు విరగొట్టేదానికి కారణమైంది. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి వారి జీవితాల్లో అందుకని మెఫీబోషెతు అంటే అర్థం ఏమిటంటే సిగ్గుకరమైన వాడు. ఆ పేరు ఎత్తాలనుకో మెఫీబోషెతు అని, సిగ్గుకారం. ఎందుకని? ఒరే మీ తాత ఇప్పుడు రాజుగా ఉన్నాడే దావీదుని పరిగెత్తించాడు. దేవుడి చిత్తానికి లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా పరిగెత్తించాడు. అందుకే నీ పేరు నిన్ను పిలిచినప్పుడల్లా నువ్వేమవ్వాలో తెలుసా? సిగ్గుపడాలన్నట్టుగా. నీ కుంటితానానికి కారణం ఏమిటనంటే మీ తాత, దానికి సిగ్గుపడాలి. అందుకని మెఫీబోషెతు అంటే సిగ్గుకరమైన వాడు. అందుకని మెఫీబోషెతు కుంటివాడుగా ఉండటం వలన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందలేకపోయాడని బైబిల్లో రాశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆత్మీయమైన కుంటితనం ఉంటే, శారీరకంగా నువ్వు కుంటితనం కలిగిన వాడుగా కాకపోవచ్చు, కానీ ఆత్మీయమైన కుంటితనముగా నువ్వు ఉంటే మనం కూడా మెఫీబోషెతు వలె దైవికమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించాలి. ఏమిటవి? బైబిల్లో 7 సంగతులు చక్కగా రాశాడు. వాని జీవితంలో ఉన్నటువంటి కుంటితనం. ఇది ఈరోజు మొదటి భాగం చెప్తాను, రెండో భాగము వచ్చే వారం చెప్తా, సెకండ్ సండే. ఇందులో సౌలు వలన కలిగినటువంటి శాపానికి ప్రతిగా అనుభవిస్తున్నటువంటి అనుభవాలు మెఫీబోషెతు. రెండో భాగంలో తన తండ్రి అయిన యోనాతాను యొక్క ప్రేమను బట్టి దావీదు చూపిన కృతజ్ఞతకి ప్రతిగా అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాలు. ఒకే వ్యక్తిలో సౌలు చూపించినటువంటి ఆ దుర్మార్గత దావీదు పట్ల మెఫీబోషెతు అనుభవిస్తుంటే సిగ్గుకరమైన వాడిగా, యోనాతానుని ప్రేమించినటువంటి దావీదు కృతజ్ఞత కలిగినటువంటి ఆ కృతజ్ఞతను బట్టి ఇదే కుంటోడు మెఫీబోషెతు ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా మనం మరో భాగంలో చదువుతున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక పక్క సౌలు క్రియ చేస్తుంటాడు, ఒక పక్క దావీదు వంటి ప్రభు అయిన యేసయ్య కూడా క్రియ చేస్తుంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కనుక నీ కుంటితనానికి, ఆత్మీయమైన కుంటితనానికి కారణం ఏమిటి? ఒకవేళ నువ్వు ఆ కుంటితనంలో ఉన్నట్లయితే నువ్వేమేమి చేయలేవో బైబిల్లో మనం గమనిద్దాం. నెంబర్ 1, మెఫీబోషెతు కుంటివాడు అవటం వలన, ఏ కుంటోడినైనా చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 26:7 వచనం చదువుదాం. సామెతల గ్రంథం బైబిల్లో ఉన్నవారు చదవండి. కుంటివాని కాళ్ళు పట్టు లేక ఉన్నట్లు, పట్టు ఉండదంట. ఆమేన్. కుంటోడి కాళ్ళకి ఏముండదు? పట్టు లేకపోతే నెంబర్ 1 అతడు నిలబడలేడు. ఏందండి? నిలబడలేవు. కొన్ని కాళ్ళు చూడండి, దేవుని మందిరాల్లో నిలబడలేవు.
శారీరకంగా ఎంతసేపు అయినా నిలబడతాయి కానీ, సెంటర్లో ఎంతసేపు అయినా నిలబడతాయి కానీ, షాపింగ్ మాల్ దగ్గర ఎంతసేపు అయినా నిలబడతాయి కానీ, విందుల్లో, పండగల్లో, సందళ్ళలో ఎంతసేపు అయినా నిలబడతాయి కానీ, ఉద్యోగాల్లో, పనుబాటులు ఎంతసేపు అయినా నిలబడతాయి కానీ, దేవుని సన్నిధిలో మాత్రం అంటే అవి పట్టు లేకుండా నా కాలు నిలబడలేవయ్యా అంటునే వాళ్ళు ఉంటారు. నిలబడు, పట్టు ఉండదు. నిలబడేవాడికి ఏముండాలి? కాలంలో పట్టు ఉండాలి, ఆ గ్రిప్ ఉండాలి. నీ పాదాలకు గ్రిప్ ఉండాలి. నీ పాదాలకు గ్రిప్ లేదనుకో, నువ్వు నిలబడుతావా? అదే అంటాడు జ్ఞాని. కాళ్ళకి ఏముండదంట? పట్టు లేకుండా ఉంటావు. నీ పట్టు లేదు. నువ్వు నిలబడిన చోట కొద్దిగా నీ పాదాలు పట్టు బిగించాలి. లేకపోతే నువ్వు సతికలు పడిపోయి, మోకాళ్ళ మీద పడిపోయి నేలకై కరుచుకుంటావు. కారణం ఏమిటంటే నీకు ఒక పట్టు. దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో నువ్వు కుంటోడు కాదు. ఒకవేళ నువ్వు ఆత్మీయమైన కుంటివాడు అయితే నీకు దేవుని మందిరంలో పట్టు ఉండదు. పట్టు లేకుండా కుంటోళ్ళలాగా మనం ప్రవర్తిస్తుంటాం. అది ఊరికైనా మనం కనిపెట్టవచ్చు. ఎవరు నిలబడే వాళ్ళ, ఎవరు నిలబడలేనటువంటి వాళ్ళని మనం తేలిగ్గా వాళ్ళు కనిపెట్టవచ్చు. అందుకని ఏమయ్యా మెఫీబోషెతు నిలబడరా అని అంటే, మెఫీబోషెతు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, నా కాలంలో ఏమి లేదు చెప్పండి, పట్టు లేదు. కొంతమంది చూడండి కళ్ళల్లో పట్టు ఉండదు. ప్రార్థన అంటే సకరంగా మీరు ఇటేట చూస్తుంటారు. అందరూ సపాళ్ళు కొట్టు అని అంటే పట్టు ఉండదు. స్తోత్రం చెప్పు, పట్టు ఉండదు. నిలబడు, పట్టు ఉండదు. అందుకని కాలంలో ఏం లేదు. నువ్వు ఆత్మీయమైన కుంటోడు అయితే నీకు ఒక పట్టు ఉండదు. అందుకని దేవుని మందిరంలో నువ్వు ఒక పట్టుని నువ్వు సంపాదించుకోవాలి. నిలబడాలి. ఎంతసేపు అయినా నిలబడాలి. ఆ దేవుని సన్నిధి ఆ నిలబడేదానికంటే నీ కాళ్ళకి నువ్వు పట్టుని సంపాదించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, డాక్టర్ గారు నేను నిలబడలేకపోతున్నాను అని ఆయన అంటాడు, ఇదిగో బలానికి 4 పూట్ల ఈ టానిక్ దాగు. ఉదయం ఒక 2 మాత్రలు, రాత్రి ఒక 4 మాత్రలు పడుకొని ఏది దొరికితే అది కడుపు నిండా తిను. నీ కాలంలో ఏమొస్తుంది? సత్తు వచ్చి పట్టు వస్తా, అప్పుడు నీకు బలం వస్తా. అదే నువ్వు సంఘంలో నిలబడలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నావు అంటే దేవుడు డాక్టర్ లాగా మాత్రలు వేసుకో, మంచి ఆహారం తిను అని చెప్పడు. నీకు పట్టు రావాలంటే దేవుడు చెప్పేది ఏమిటంటే, నిలబడాలంటే ఏం చేయాలో తెలుసా? లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ఈ రీతిగా అక్కడ రాయబడి ఉంటుంది. నీకు కాలంలో పట్టు రావాలంటే, అంటే నిలబడాలంటే ఒక పని చేయాలి. ఏం పని అది? కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడాలంటే శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఇక్కడ, నేను అంటున్నాను, ఇక్కడ నిలబడినోడు యేసయ్య నిలబడతావా? మిస్సుల దగ్గరికి వెళ్ళు, నీ పిల్లల దగ్గర కథ అడుగు. యూనిట్లు అన్నిట్లో 0 వచ్చాయి. వారం పెట్టిన పరీక్షలు అన్నీ 0 0 0 1 2 3. నువ్వేమంటావు? 7 0 1 2 3 వస్తే మిస్ నీకేమి? పరీక్షల్లో చక్కగా వాడు 1వ ర్యాంక్ కొడతాడంటే నమ్మసాక్యమా? మీరు చెప్పండి. ఇక్కడ రానోడు అక్కడ వస్తుందా? ఇక్కడ నిలబడలేను నువ్వు అక్కడ నిలబడతావా? బైబిల్ అంత చక్కగా రాశాడు చూసారా? దేవుని సన్నిధిలో నిలబడేవాడు రేపు యేసు ఎదుట నిలబడతాడు. దేవుని సన్నిధిలో పట్టున్నవాడు రేపు యేసు సన్నిధిలో పట్టుగా ఉంటాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు ఆ నిలబడే శక్తిని పొందుతాడు. ప్రార్థన చెయ్యాలి. మెఫీబోషెతులో లేని అనుభవం ఏమిటంటే,
ప్రార్థన చేయలేని అనుభవం. ఆమేన్. ఆత్మీయమైనటువంటి కుంటితనం కలిగినటువంటి అనుభవం ఏమిటనంటే ప్రార్థన చేయలేని అనుభవం. పాటలు ఎన్నై నేను 100 పాటలు వినాలంటే పెద్దగా ఏం లేదు. పెన్ డ్రైవ్ పెట్టి పెద్ద బాగా సౌండ్ పెడితే అవి పాడుతూనే ఉంటాయి, నువ్వు తిరుగుతూనే ఉంటావు. 100 పాటలు అయిన తర్వాత పాటలు ఆపి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి అని అంటే మాత్రం అదేందోనండి, అవి అక్కడి చేయలేకపోతున్నాను. అదేందో అక్కడ మాత్రం కూర్చోలేకపోతున్నాను. ఇంక నువ్వు 100 కాదు కదా, 1000 పాటలు విన్నా కూడా దండగే. నువ్వు ఆత్మీయమైన కుంటి వాళ్ళమి. శక్తి కలిగిన వారుగా నువ్వు మార్చబడాలంటే రేపు ప్రభు ఎదుట ఎంత చక్కగా చెప్పాడు, నిలబడాలి. ఏం చేయాలంట? మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి. నువ్వు నిలబడాలి, నేను నిలబడాలి, సంఘము నిలబడాలి. జ్ఞాన్ అంటాడు, నిలబడతావా? అయితే నీ కాలంలో పట్టేది. సొలొమోను అడుగుతాడు మనల్ని, సంఘమా నీ కాలంలో పట్టు ఎక్కడా? మనం చెప్పాలి జ్ఞానికి, అయ్యా నేను పట్టు సంపాదించాను. ఎలా తెలుసా? ప్రార్థన చేసి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయాలంటే నిద్ర. అర్థమైందా? కొన్ని సైతాన్లు ఉంటాయి, పాటలు పాడితే బలి సపాలు కొడతాయి. సైతానికి పాటలు అంటే ఇష్టం. కొన్ని సైతాన్లు ఉంటాయి, ప్రసంగాలు బలి ఉంటాయి. ఆ సైతాన్లు ప్రసంగాలు ఉంటాయి. కొన్ని సైతాన్లు కానుకలు వేస్తాయి. అన్నీ బాగానే చేస్తాయి. కానీ మోకాళ్ళు వేసి కళ్ళు మూసి ఆకాశం వైపు కన్నులెత్తి యేసయ్యా అని ప్రార్థన ప్రారంభిస్తే ఆ సైతాన్ని ఒప్పుకో. ఆమేన్. ఏం పెడతాయి నీకు? మొట్టమొదటి పెట్టేది ఏమిటి? నిద్ర పెడతాయి. అందుకని నీ పట్టు ఏమిటంటే ప్రభు ఎదుట నువ్వు నిలబడాలంటే మెఫీబోషెతు యొక్క కుంటితనానికి, నిలబడలేనటువంటి ఆత్మీయ యొక్క కుంటితనానికి కారణం ఏమిటనంటే నీకు ప్రార్థన లేకపోవటమే. కుటుంబ ప్రార్థన కాదు, అన్నం తినే ప్రార్థన కాదు, నిద్ర లేచి ప్రార్థన కాదు, ఉద్యోగానికి పనిబాటికి వెళ్ళే ప్రార్థన కాదు. నీకు వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలా. ఆమేన్. నీకే ఏ ప్రార్థన ఉండాలి? వ్యక్తిగతమైన ప్రార్థనతో అంట నువ్వు ప్రభు ఎదుట నిలబడేదానికి నువ్వు శక్తి పొందుతావు. ఆ వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా? కొంతమంది నేను అడుగుతుంటాను, ఎంత అబద్ధము సత్యములాగా చెప్తారు. ప్రార్థన చేస్తున్నావా? మేము ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? అలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెబుతారు నాకు మరలా సైగ్గా, బ్రదర్ అసలు ప్రార్థనే చేయటం లేదు. అర్థమైందా? ఒకవేళ నువ్వు అలాగ అబద్ధం చెప్తే చెప్పు, కానీ మరలా చెప్పు, ఈ సంవత్సరం అంతా చెప్పు. కానీ పట్టు నువ్వు కోల్పోతున్నావు అన్న సంగతి నువ్వు గ్రహించాలి. ఆమేన్. నువ్వు చెప్తే చెప్పు, నెక్స్ట్ ఇయర్ కూడా చెప్పు, కానీ నువ్వు పట్టును కోల్పోతున్నావు. ఏ పట్టు తెలుసా? రేపు క్రీస్తు ఎదుట నువ్వు నిలబడగలిగినటువంటి ప్రార్థనా పట్టు యొక్క శక్తిని నువ్వు కోల్పోతున్నావు. నువ్వు నిలబడాలంటే నీకు నీవే వ్యక్తిగతంగా నీ పాదాలకి, నీ కాళ్ళకి నువ్వేం సంపాదించాలంటే నిలబడేటట్టు ఈ ప్రార్థన యేసు ఎదుట నన్ను నిలబడేటట్టు చేస్తుంది. అది నువ్వు మానకూడదు. ప్రార్థన ఇంట్లో ఉండకూడదని ఏమిటనంటే నిర్లక్ష్యపాతం ఉండకూడదు, అశ్రద్ధ ఉండకూడదు. అనుదినం నువ్వు ప్రార్థన చేస్తేనే, ఒకవేళ నువ్వు ఈరోజు ప్రార్థన చేయలేదు, ఆ రాత్రే ప్రభు ఒకవేళ అకస్మాత్తుగా వచ్చాడు, నువ్వు నిలబడతావా? ఏమయ్యా ప్రార్థన చేయలేదు? ఏమమ్మా ప్రార్థన చేయలేదు? పేరంటానికి వెళ్ళాను, అందుకని నాకు అక్కడ ఆలస్యం అయిపోయింది, అందుకని నేను ప్రార్థన చేయలేదు అంటే కడబోరు వింటుందా? మా ఆయన పెడుకోటి చేప తెచ్చాడు, అది తోమేసరికి అలిసిపోయాను, కడబోరు వింటుందా? నీకు సమయం ఉన్నప్పుడు నీ ఆత్మ కుంటితనం కాకుండా నీ ఆత్మ ప్రభు ఎదుట నిలబడాలనంటే నీవు ప్రార్థనతో నిలబడేదానికి శక్తి పొందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇది మొదటిది, నిలబడలేనటువంటి కుంటితనం. రెండోది ఏమిటనంటే, కుంటోడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? కూర్చొనే ఉంటాడు. ఎలా ఉంటాడంట? మెఫీబోషెత్ ఎప్పుడు ఎలా ఉంటాడు? కుంటాడు కదా, ఎప్పుడు ఎలా ఉంటాడు? కూర్చొనే ఉంటాడు. ఆత్మీయమైన కుంటితనం మనల్ని ఎప్పుడు ఏం చేస్తుంది? కూర్చోబెడతారు. 3.5 సంవత్సరం యేసు ప్రభుతో శిష్యులు తిరిగి అద్భుతాలు మహత్కార్యాలు రుచి చూసిన తర్వాత వారి జీవితాల్లో ఒకరోజు ఒక శ్రమ వచ్చింది. శ్రమ యేసయ్యకి. ఆ శ్రమ మూలంగా వీళ్ళు కలవరపడిపోయారు. వీరికి కూడా శ్రమ వచ్చినట్టే. కానీ బైబిల్లో రాశాడు, చదవండి ఆ మాట. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట చదివి ఒక వ్యక్తి గురించి చెప్తాను ఈరోజు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడువలేక కూర్చుండి ఉండువాడు. కూర్చొనే ఉన్నాడంట. ప్రభునామాన మహిమ కలుగును గాక. ఆడు కుంటివాడై ఉండటం వల్ల ఎన్నడు నడవలేక ఏం చేశాడంట? కూర్చొనే ఉన్నాడు. ఆమేన్. కూర్చొనే. మీరు ఎవరికైనా కూర్చోవటం అంటే ఇష్టమా? మీరు చెప్పండి, కూర్చోవటం అంటే ఇష్టమా? ఈ కుంటోడైతే కూర్చుంటాడు. ఆత్మీయమైన కుంటితనం అయితే నువ్వు కూర్చుంటావు. యేసయ్యను పట్టుకొని వెళ్తే పేతురు ఎక్కడెళ్ళి కూర్చున్నాడంట? చెప్పండి. చలిమంట కాచుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. ఆమేన్. ఎక్కడ? చలిమంట వాళ్ళు ఎవరో కాచుకుంటున్నారు. ఆ దారిని ఒకవేళ పోతున్నాడేమో పేతురు. వాళ్ళు కాచుకుంటుంటే నీకేం పని అక్కడ? మనకేం పని అండి వాళ్ళతో దగ్గర? నీకేం చోటు? నీ పని ఏమిటి? నీ బోధకుడిని ఎవరు ఎక్కడ పట్టుకొని వెళ్ళారు? నీ బోధకుడిని ఎక్కడ తీసుకెళ్ళారు? అది వెతకకుండా, లేదా నీకు సాధ్యమైతే శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుపుకొని, నువ్వు పెద్దోడు కదా పేతురు, వాళ్ళని కలుపుకొని యేసయ్యను గురించి విచారిద్దాం అని మాట్లాడుకోకుండా ఆ రోడ్డు పక్కన కొంతమంది చలి కాసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? కూర్చోవటం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టారు. చదవండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో. కూర్చుంటే ఏం జరిగింది? వాళ్ళు ఆయన గుర్తుపడతారు. ఏమని గుర్తుపట్టారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం మత్తయి సువార్త 69వ వచనాన్ని చదువుదాం. పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును గలీలుడగు యేసుతో కూడా ఉంటివి కాదా అనెను. అందుకు అతడు నేను ఉండలేదు నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. చూసారా? ఆత్మీయ కుంటితనం ఎంతవరకు తెచ్చింది? నువ్వు ఏ శిష్యుల్లో ఒకడు కదా అన్నారు వాళ్ళు. ఈయనేమన్నాడు? నేను ఉండలేదు. ఆయనతో అసలు ఉండలేదు అంటే ఈయన కుంటితనం చూడు ఎంత మాట్లాడిస్తుంది. వాళ్ళతో కూర్చోవలసిన అవసరం ఏముంది? ఆయనతో అసలు ఉండలేదు. ఆయన నీకు తెలుసా? ఆయన అసలు తెలీదు. ఆయన తిరిగావు కదా. నేను కాదు. నువ్వు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో మెఫీబోషెత్ యొక్క ఆ కుంటితనానికి అర్థం కావట్లేదు. ఆత్మీయ కుంటితనానికి అర్థం కాదు. అందుకని అంటాడు కీర్తనాకారుడు, అపహాసులు కూర్చుండు చోట ఏమిటంట? అది కూర్చోకూడదు. సంఘం అంటే అపహాస్యముతో ఉండేది కాదు. అర్థమైందా? అపహాసకులు షో చూసేది కాదు సంఘం. జబర్దస్త్ చూసేది కాదు సంఘం. అర్థమైందా? సంఘం అంటే అపహాసాన్ని కోరుకునేది కాదు.
ఒకరోజు ఒక ఇంట్లో అపహాస్యం చేసేవాడు ఉన్నాడు. అపహాస్యం చేస్తున్నాడు. చిన్నాలా పెద్దలా తెగ చేస్తున్నారు. ఈ సంగతి దేవుడికి చూశాడు. దేవుడు చూసి అన్నాడు, అబ్రహాం, అయ్యా, అపహాస్యం చేసే వాళ్ళని ఇంట్లో ఉన్నారు కదా, ఇంట్లో నుంచి బయటికి దొరుమన్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఇంట్లో అపహాస్యం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పాడు, అపహాస్యం చేసే వాళ్ళని బయటికి దొరుము. ఇది విశ్వాసులు ఇల్లు, ఇది విశ్వాస సంబంధమైన కుటుంబం. ఈడ అపహాస్యానికి చోట్లేదు. మనం ఒక్కసారి మన బంధువుల మధ్యలో, మన రక్త సంబంధికుల మధ్యలో, అపహాస్యం మధ్యలో బాగా చాలాసేపు కూర్చుంటాం. ఎంతోసేపు కూర్చుంటాం. వాళ్ళ ఇష్టం మనకు అలా కూర్చోవాలంట. అది ఆత్మీయమైన కుంటితనం. కూర్చోటం వల్ల పేతురు అంటాడు, ఆయన ఎవరో మర్చిపోయాడంట. ఆయన గురించి సాక్ష్యం చెప్పవలసిన పేతురు ఒకే మాట చెప్పాడు, కూర్చోవటం వల్ల. అందుకని ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఎక్కడ కూర్చోవాలి అనేది నువ్వు నేర్చుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆ మాట చదవండి. 16వ వచనం చదువుతారా? ఈ తరము వారిని, కూర్చున్న వాడి యొక్క అనుభవాలు చూడండి ఎంత బాగా చెప్పాడో యేసయ్య. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? దేనితో పోల్చుదును? సంత వీధులలో. బాగా వినండి. సంత వీధుల్లో సంఘంలో కూర్చోలేరు. సంత వీధుల్లో కూర్చోవటం భలే సరదా. ఆ సొంత వీధిలో కూర్చున్న వాని దగ్గరికి అంట, మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడకపోతిరి. ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరి. తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. అది కూర్చున్న వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే పిల్లకాయలాగా ఉన్నారంట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారంట? వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? కూర్చొని అపహాసకుల దగ్గర కూర్చొని, లోకస్తుల దగ్గర కూర్చొని, ఆత్మీయ అనుభవాలు లేని వారి చోట కూర్చున్న వారి ఆత్మీయ స్థితి యేసయ్య చెప్తున్నాడు. ఎలా ఉన్నారంటే వాళ్ళు పిల్లకాయలాగా ఉన్నారంట. ఉండి యోహాను తినకయు, వాళ్ళ మాటలు అన్నమాట. పిల్లకాయలు మాటలు ఎలా ఉంటాయి? ఎలా ఉన్నాయి? చదువమ్మా. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. మీరు అన్నారు మీరు పెద్దోళ్ళలాగా, సీనియర్ లాగా, మాకు వాక్యం అంతా తెలిసిపోయింది అన్నట్టుగా మీరు అన్నారు. అడుగా యోహాను కొట్టలేవు, తేనె తాగుతున్నాడు, మిడతలు తింటున్నాడు, ఆయనకేం పట్టింది? దెయ్యము పట్టిన వాడు. ఏంటంట? దెయ్యం పట్టిందిగా యోహానికి అన్నారు. తరువాత మనుష్య కుమారుడు అంటే యేసయ్య గురించి, నా గురించి, మనుష్య కుమారుడు తింటున్నాడు, త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతున్నారంట. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఆయనేమో తినకుండా తేనె మిడతలు తాగొస్తే ఏమన్నారు? రే యోహానికి దెయ్యం పట్టిందిరా అన్నారు. యేసయ్య ఏమో శుభ్రంగా బట్టలు కట్టుకొని శుభ్రంగా తిని వస్తే యేసయ్యని ఏమన్నారంట? తిండిపో. కూర్చున్నవాడు చేష్టాలు ఇవి, పిల్లకాయలు చేష్టాలన్నమాట. కొంతమంది కూర్చున్న కుంటితనము నోరు రకరకాలుగా మాట్లాడుతుంది. మొన్న ఈ మధ్య ఒక అబ్బాయిని కలిసి ఏనాయనా ప్రార్థన పోతున్నావా అని. ఆడు మానేసాము అన్నాడు. ఏం బ్రదర్ ఏమి అన్న. ఆయన ఎంతసేపు డబ్బులు అడుగుతున్నాడు ఆ పాస్టర్ అన్నాడు. వాడు ఏంటంట, ఎంతసేపు డబ్బులు అడుగుతున్నాడు అని. అప్పుడు నేను అన్నాను, ఒకప్పుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను డబ్బులు అడగలేదు కదా, నా దగ్గర ఎందుకు రాలేదు అని. నువ్వు కఠినంగా చెప్తున్నావు. అయితే నీకు ఏ పాస్టర్ కావాలరా? ఆయన డబ్బులు అడుగుతున్నాడేమో ఆడ మంచి,
ఈడ ఖచ్చితంగా చెప్తున్నారంటే ఈడ మంచి. ఇప్పుడు ఎక్కడైతే ప్రోగ్రాం ఎక్కడ కూర్చోవాలని జరుగుతున్నావు అటు ఇటు ఏడ కూర్చోటా వెళ్ళి ఆడు కూర్చున్న 4 రోజుల తర్వాత మళ్ళీ అంటావు నీ పిల్లకాయల మాటలు మాంతావా? నీ పిల్లకాయల స్వభావం మాంతావా? అందుకని కుంటివాని యొక్క స్వభావం ఏమిటంటే కూర్చున్న స్వభావం ఏమిటని వాడు కూర్చొని మాట్లాడతాడు. ఏమని? యోహానేమో తినకుండా వస్తే యోహానికి దెయ్యం పట్టింది అన్నారు. యేసయ్య ఏమో తింటా వస్తే యేసయ్యని ఏమన్నారంట? ఈయన తిండిపోతూ. ఆమేన్. అంతేకాదు, చదవం ఇంకా. తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. చాలు. ఎన్ని అంటారు ఆయన్ని? ఎన్ని అన్నారు యేసయ్యని? ఏ మాటలు ఇది? పిల్లకాయల మాటలు. ఏమిటి పిల్లకాయల జ్ఞానం ఎందుకు వచ్చిందనంటే నువ్వు కూర్చునే స్థితిలో ఉన్నావు. నువ్వు కుంటోడు. మెఫీబోషెత్ యొక్క కుంటితనం, ఆత్మీయ కుంటితనం ఏం చేస్తుందనంటే ఒక దగ్గర నిన్ను అర్థం చేసుకునేది ఇది. ఈ పాస్టర్ కొంతసేపు, ఆ పాస్టర్ కొంతసేపు, ఆ సహవాసం కొంతసేపు, ఈ సహవాసం కొంతసేపు, అక్కడ కొంతసేపు, ఇక్కడ కొంతసేపు ఉన్న కాడంతా వాళ్ళకి ఏం పెడతాడు ఈయన? ఆయన ఏం పెడతాడు? వాళ్ళకి ఒక అవార్డు ఇచ్చి వస్తుంటాడు. ఈయన అవార్డు గ్రహీత. వీళ్ళందరికీ అవార్డు ఇస్తా వస్తాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యోహాను కూర్చుండి ఆ యేసు ఎవరనే నాకు తెలుసు అనలేదంట. ఆయన ఎవరో నాకు తెలీదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకు ఈ ఆత్మీయ కుంటితనం ఉందా? నీకు దేవుని వాక్య ప్రకారం కొంతమంది నడవలే, కొంతమంది మారుతుంటారు ఆరాధనలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోండి, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి వెళ్ళి మీరు చెవి ఇవ్వండి, వాళ్ళు ఏం చెప్తారు? నేను చెప్తాను, అటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు చెవి ఇచ్చారా, మీరు సరిగ్గా 30 రోజుల్లో మీరు బలహీనులైపోతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చెవి ఇవ్వాలనంటే పరిశుద్ధాత్మకి నీ చెవి ఇవ్వు, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. అందుకని కుంటివాడు రెండవది కూర్చునే స్వభావం నుంచి వాడు పైకి లేయలేడు. మూడోది ఏమిటో తెలుసా? కుంటోడికి ఉన్నది నడవలేడు. వాడు దేగుతాడు. వాడు ఏం చేస్తాడంట? కుంటోడు దేగుతాడు. కాలుతో నడవలేడు కూడా, దేగుతా ఉంటాడు. నడురా బాబు అంటే నడవలేడు. కొంతమంది చూడండి సంఘంలో ఆత్మీయమైన కుంటి వాళ్ళు నడవలేరు. బూట్లు వేసుకొని చర్చికి వచ్చినా, మంచి 1000 రూపాయలు చెప్పులు వేసుకొని వచ్చినా, జీన్స్ ప్యాంట్లు, మంచి వస్త్రాలు, మంచి చీరలు కట్టుకొని వచ్చినా దేవునిలో నడవలేరు. మెఫీబోషెత్ ఆత్మీయ కుంటితనం ఏమిటంటే దేవునిలో నడవలేని కుంటితనం. ఏమిటది? దేవునిలో నడవలేకపోవటం. నెహెమ్యా ఒప్పుకుంటాడు, అయ్యా మేము ఈ వీటిల్లో మేము నడవలేకపోయాము. ఏ వాటిల్లో? చదవండి ఆ మాట. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. 34. ఏ వాటిల్లో నడవలేకపోతున్నాము? మా రాజులు గాని. ఏమిటంట? మా రాజులు గాని. నెంబర్ 1 కింగ్స్, రాజుల గురించి చెప్తున్నారు. మా రాజులు గాని, మా ప్రధానులు గాని. నెంబర్ 2 మా ప్రధానులు, మా యాజకులు గాని. నెంబర్ 3 మా యాజకులు, మా పితరులు గాని. నెంబర్ 4 మా పితరులు నీ ధర్మశాస్త్రమును అనుసరించి. ఇదిగో వీళ్ళు నలుగురంట నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. ఏమిందండి? మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవలేదు. నువ్వు ఒకవేళ ఇందులో నువ్వు ఉన్నావా? ఆయన చెప్తున్నాడు నెహెమ్యా ధైర్యంగా, మా రాజులు, మా ప్రధానులు, మా యాజకులు, మా పితరులు నీ ధర్మశాస్త్రము అనుసరించి నడవలేదట. ఆమేన్. ఇది మెఫీబోషెత్ యొక్క కుంటితనం, ఆత్మీయ కుంటితనం. నువ్వు ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి?
పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? వాళ్ళు నడవాలి. వాళ్ళు రాజులు గనుక, వాళ్ళు యాజకులు గనుక, వాళ్ళ పితరులు గనుక, వాళ్ళ పెద్దలు గనుక వాళ్ళు నడవాలి. కానీ క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం ఏమిటంటే అపోస్తుల బోధ యందును, అపోస్తుల సహవాసమందును, అపోస్తుల రొట్టె విరుచుట యందును, అపోస్తుల ప్రార్థన యందును ఎడతెగక నడవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎడతెగక తెగిపోకూడదంట. నువ్వు ఈ లోకంలో ఏదైనా తెంపుకో, నీకు ఇబ్బంది లేదు. కానీ దైవజనుల యొక్క అపోస్తుల సహవాసములో ఉన్నటువంటి ఆ క్రమం ఉందే, అపోస్తుల బోధ, అపోస్తుల ఫెలోషిప్, అపోస్తుల యొక్క రొట్టె విరుచుట అనగా ప్రభు శరీరం, ప్రభు రక్తం యొక్క పానం చేయటంలో, అపోస్తులతో కలిసి ప్రార్థన చేయటంలోనంట నువ్వు తెగదెంపులు చేసుకునేవాడు ఉండకూడదు. నువ్వు అలాగ తెగదెంపులు చేసుకుంటేనంట నువ్వు ఆత్మీయమైన కుంటితనంలో పడిపోయి నువ్వు నడవలేకపోతున్నావు. నెహెమ్యా బాగా గమనించాడు ఈ సంగతులు. 1వ అధ్యాయంలో మన యెరూషలేము ఎందుకు కాలిపోయింది, పునాదులు ఎందుకు కాలిపోయినాయి, యెరూషలేము ప్రాకారం ఎందుకు అలాగ చిత్తు అయిపోయింది, అసలు మన యెరూషలేము నెబుకద్నెజరుకి ఎందుకు పట్టబడింది? మన దేవుడు సజీవుడు కదా, బలవంతుడు కదా, ఆయన స్వాస్యం కదా, మనల్ని ఆయనకి ఎందుకు అప్పచెప్పాడు? ఒక అన్యరాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఎందుకు అప్పచెప్పాడు? అదే ఒకప్పుడు ఈ దేవుడే మనల్ని ఐగుప్తు అన్నటువంటి మహా సామ్రాజ్యంలో నుంచి ఈయనే కదా బాహుబలంతో తెచ్చాడు. ఈరోజు ఎందుకు ఈయనకి అప్పచెప్పాడనంటే నెహెమ్యా బాగా యోచిస్తే దాని గురించి విచారించగా నెహెమ్యా దేవుని పాదాల దగ్గర ఏం ఒప్పుకుంటున్నాడో తెలుసా? మా పితరులు, మా రాజులు, ప్రధానులు, యాజకులు కూడా ఏం విడిచిపెట్టారంట? ఆమేన్. ధర్మశాస్త్రం. అంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మోతేసి, ఈ ధర్మశాస్త్రాన్ని ఆడ పెట్టేసి దానిని పట్టించుకునేవాడు లేడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా అలాగే ఉన్నావా? ఒకవేళ నువ్వు కానీ అలాగాను ఉంటే, అపోస్తుల బోధన పట్టించుకోకపోతే, అపోస్తుల సహవాసాన్ని పట్టించుకోకపోతే, అపోస్తుల రొట్టె విరుచుటను పట్టించుకోకపోతే, అపోస్తులతో కలిసి ప్రార్థన చేయటం విషయంలో నువ్వు పట్టించుకోకపోతే, యెరూషలేము మీదకు నెబుకద్నెజరు వచ్చి కాల్చినట్లుగా ఇది ఆత్మ సంబంధమైన యెరూషలేముని సాతానుడు పట్టుకుంటాడు, వాడు బంధిస్తాడు, వాడు నీ ప్రాకారాలు కాలుస్తాడు, వాడు నీ పునాదుల్ని బద్దలు కొడతాడు. నిన్ను కూల్చేదానికి యెరూషలేములో ఉన్న సమస్త వస్తువులు అన్నిటినంట నెబుకద్నెజరు మూట కట్టుకొని గోతాంలో భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయి దాన్ని ఒక గదిలో పాడవేశాడు. మందిరములో ఉన్న ఉపకరణాలన్నిటిని ఆడబడి. కారణం ఏమిరా? దీనికి కారణం ఏమంటే మనమే, ఇశ్రాయేలీయుల ప్రజలే కారణం. ఎందుకనంటే వారంతా ధర్మశాస్త్రం ఏం చేయలేదు, అనుసరించి నడవలేదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో పట్టుకునే సాతానుడు ఎంటర్ అయ్యాడంటే దాని కారణం నువ్వే. ఎందుకో తెలుసా? దేవుని మాట ప్రకారము నడవలేకపోతున్నావు. అక్కడ పట్టుకున్నాడు, ఈడ పట్టుకోడా? అది అక్షరానుసారమైన యెరూషలేము అయితే ఇది ఆత్మానుసారమైన యెరూషలేము. అక్కడ నువ్వు చేస్తున్నావా లేదో దేవుడు చూచాడు ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల ప్రజల్ని. ఇక్కడ కూడా నువ్వు చేస్తున్నావా లేదో అదే దేవుడు చూస్తున్నాడు. అక్కడ నెబుకద్నెజరుకి అప్పచెప్తుంటే ఇక్కడ అపవాది నిన్ను బంధిస్తా. నడవలేకనే కదా యెరూషలేములో ఒకప్పుడు నడుస్తానన్నాడు. ఇప్పుడు నాకు యెరూషలేము అంటే ఇష్టం లేదు, ఐ హేట్ యెరూషలేం అన్నాడు ఒకడు. ఏమిటంట? యెరూషలేం అంటే ఐ హేట్, నాకు ఇష్టం లేదండి యెరూషలేం అంటే. ఏమి ఇష్టం రా నీకు? అదిగో ఆ కిటికీలో నుంచి కనబడుతుందే, ఏదది? ఎరుకో. ఇదే ప్రశ్న దానియేలు అన్నయ్యని అడిగితే, ఏమయ్యా దానియేలు నీకు బాబిలోన్ ఇష్టం లేదా అని అడిగితే, నాకు ఐ హేట్ బాబిలోన్, నాకు బాబిలోన్ ఇష్టం లేదు.
నీకు ఉద్యోగం ఇచ్చిందిరా బాబిలోను, నీకు జీతమోసిస్తుందిరా బాబిలోను, నేను సింహాసనం మీద ఎక్కిపెట్టిందిరా బాబిలోను, ముఖ్యమైన ఉద్యోగస్తుల్లో నీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందిరా బాబిలోను. బాబిలోను నీకు బాబిలోని యొక్క బానిసత్వం యొక్క డ్రెస్సు కాకుండా బాబిలోని యొక్క అధికారుల యొక్క వస్త్రాలు నీ ఒంటి మీద వేసింది దానియేల్. ఆ యొక్క బాబిలోన్ అంటే నీకు ఇష్టం లేదనంటే అతను ముమ్మారు చెప్పే మాట ఏమిటనంటే, ఇన్ని వస్త్రాలు నా మీద వేసినా, జీతము బాబిలోని జీతం నాకు వచ్చినా, బాబిలోను నాకు అంతఃపురాలను కట్టించినా, బాబిలోను నాకు దాసులు నాకు పరిచర్య చేసినా సరే, నా తల నేను ఎప్పుడు యెరూషలేము వైపే నేను తిప్పుతాను. ఆ రబా శబల కతురా. మనము పితరుల వలె, రాజుల వలె ఆత్మీయ కుంటితనము నడవలేక, ధర్మశాస్త్రంలో ప్రకారం జీవించలేకనంట మనం యెరూషలేం మనకి ఎలా ఉందంటే, ఐ హేట్ యెరూషలేం. యెరూషలేం అంటే నాకు ఇష్టం లేదు. ఏమి ఇష్టం రా బాబు? ఇదిగో ఎరుకో ఇష్టం. ఒక్కసారి అక్కడ పోనా, విశ్వాసులకు తండ్రిని అబ్రహాం అడుగుతున్నాడు అబ్రహాం తండ్రి, ఓ లోతు నీకేమి ఇష్టం అయ్యా? మనసులో బాగా దాచుకున్నప్పుడు దాకా మనసు ఎప్పుడో ఉంది, ఆ పట్టణాల మీద చూపు. ఇప్పుడు అంటాడు, తల కన్నులు పైకెత్తి అంటున్నాడు, నాకు ఐ లవ్ యూ సొదొమ గొమొరా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. అబ్రహామా, నీ ప్రయాణం అంటే ఇష్టం లేదు నాకు, అసలు నీతో రావటం అంటే ఇష్టం లేదు నాకు. అసలు నాకేమి ఇష్టమో తెలుసా? ఏమిష్టం? సొదొమ గొమొర. ఎందుకని ఇష్టం లేదో తెలుసా అబ్రహాం అంటే లోతుకి? అబ్రహాము చేతుల్లో లేడు. ఆమేన్. అబ్రహాం దేవుని చేతుల్లో ఉన్నాడు. దేవుడు చెప్తాడు అబ్రహాంకి, అబ్రహాం ఈ దేశంలో కొన్ని రోజులు ఉండు, ఆ తర్వాత ఎక్కడి నుంచి ప్రయాణం అక్కడికి పో, అక్కడి నుంచి అటుపో అని ఆయన మ్యాప్ ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ దారి ఎక్కడ దాకంట కానానుకి వెళ్ళాలి. కానీ సొదొమ గొమొర కోరుకున్న లోతు ఎక్కడికి పోయేదిలే, ఒకే దగ్గర గుంటలు తవ్వుకోవటం, పిల్లలు వేసుకోవటం, ఇల్లు కట్టుకోవటం, అక్కడే ఉండటం, ఆడే ఉండటం, అది ఇష్టం లోతుకి. ఆత్మీయ అనుభవాల్లో పోవటం ఇష్టం లేదు, దేవుని బిడ్డలతో శ్రమ పడటం ఇష్టం లేదు, దేవుని బిడ్డలతో సహవాసములు ఉండటం ఇష్టం లేదు, దేవుని బిడ్డలతో ప్రార్థన చేయటం ఇష్టం లేదు, దేవుని బిడ్డలతో కలుసుకోవటం ఇష్టం లేదు. ఎవరితో ఇష్టం అంటే ఒకే దగ్గర ఉంటారే వాళ్ళే నాకు ఇష్టం అని లోతు ఆడికి వెళ్ళిపోయి. అందుకని నెహెమ్యా అంటున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నాకు ఉద్యోగము కంటే, నేను రాజుకు గిన్నె అందించేదానికంటే, రాజు దగ్గర నిలబడేదానికంటే, వీటి అన్నిటికంటే నాకు ఇష్టమే ఏమిటో తెలుసా? నేను నా ప్రజల కొరకు, నా రాజుల కొరకు, నా పితరుల కొరకు, నా పెద్దల కొరకు, నా తండ్రి ఇంటి వారి కొరకు నేను ప్రభు సన్నిధిలో మొరపెట్టి నేను వారి గురించి ఒప్పుకోలు చేయటము నాకు ఇష్టము. ఎందుకో తెలుసా? మరలా నేను నూతనమైనటువంటి ఆ పట్టణాన్ని మరలా బాగు చేసుకోవాలి. అందుకని మెఫీబోషెత్ అనుభవం ఏమిటంటే, ఆ కుంటితనం నేను ఎలా చేసిందంట, దేవునిలో నడవలేదు, క్రమం చేయనివ్వదు. చూడండి, అందుకు నువ్వు కుంటోడివి. కాళ్ళతో కొట్టేది కాదు, డబ్బాల్ని కాళ్ళు ఎగరేసేది కాదు, కాళ్ళు అంత ఎత్తు నిండే ఎత్తేది కాదు. ఐఎంలో బ్లాక్ బెల్ట్ ఏడ నడిచి చూపించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ నడవాలి? కాలేజీల్లో కాదు, లోకంలో కాదు. ఆయన అంటున్నాడు, రాజు దగ్గర నడవటం కాదు, ఉద్యోగాల్లో నడవటం కాదు, పేరంటాల్లో నడవటం కాదనంట, ధర్మశాస్త్రమును అనుసరించే విషయంలోనంట నేను నడవటం చూపించాలి. అది కుంటితనం నాలో లేదని. అలా నడవటము ఏం చెప్పాడో తెలుసు ప్రభు, నువ్వు అలాగ నడిచినట్లయితే నీవు నన్ను పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అర్థం. గట్టిగా చెప్పలకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏందంట? నువ్వు అలా నడుస్తుంటే దాని అర్థం ఏమిటనంటే, నువ్వు పూర్ణ హృదయంతో
నిండు చంద్రునిలాగా నీ హృదయం ఎలాగైపోద్దంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఉంటుందో అలాగుంటుంది ఎప్పుడు మన హృదయం. ఎందుకంటే అప్పుడప్పుడు అది అమావాస్యగా అవ్వకూడదు నీ హృదయం. అర్థమవుతుందా? ఒక్కోసప్పుడు రూపాయి బిళ్ళ చూసుకునేలాగా అవ్వకూడదు చంద్రుడు. ఎవడన్నా మొహం చూసి రూపాయి బిళ్ళ చూసి అట్ట అవ్వకూడదు. అర్థమవుతుందా? నీ హృదయం ఎప్పుడు దేవుల్లో నడవటం ఎలాగనంటే అది నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు దేవునిలో నాకు కుంటితనం లేదు అని నువ్వు ఎలాగ నిరూపించగలవనంటే ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన కొత్త నిబంధన యొక్క క్రమమును నువ్వు అనుసరించిన వాడివైతే నువ్వు మెఫీబోషేతు వలె ఆత్మీయ కుంటివాడు కాదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది, ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. కుంటితనం ఉండటం వల్ల మెఫీబోషేతుకి ఏమైందో తెలుసా? మెఫీబోషేతుకి చదువుదాం. రాజు, తాత రాజు కదా, ఏం పేరు ఆయన పేరు? సౌలు గారు. సౌలు గారు రాజు కదా. వీళ్ళు కొంత భూమి ఉన్నింది. భూమి ఉన్నది, మంచి భూమి ఉంది. ఈ భూమి ఏమైందంటే చదువుతారా? 9వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. ఆమేన్. దావీదు చెప్తున్నాడు అన్నమాట. కుంటాడు ఆయన మెఫీబోషేతు. నీ పితరుడు యొక్క భూమి ఉండాలి కదా, ఏది? వాళ్ళ ప్రశ్న అడిగాడు కదా దావీదు కుంటోండి. నీ భూమి ఉండాలి కదా, నీ భూమి ఏది? దావీదు అప్పటికే విచారించాడు బాగా. ఆ భూమి అంట ఎవరో చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏందండి? ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఎవరో చేతుల్లోకి వెళ్ళిపోయిందని దావీదు కూడా తెలుసుకున్నాడు. అంటే అర్థం ఏమిటంటే కుంటోడు కదా పాపము, తన పితరుల యొక్క స్వాస్యాన్ని కాపాడుకోలేకపోయాడు. నెంబర్ 4, తన పితరుల స్వాస్యాన్ని ఏం చేయలేకపోతున్నాడు కుంటోడు? కాపాడుకోలేడు. ఇప్పుడు రోడ్లో కొంతమంది కుంటోళ్ళు చూడండి, ఆ తట్ట ఒకటి పెట్టుకొని కూర్చో ఉంటారు పాపము. నీకు మంచిగా కాళ్ళు ఉండి నీకు మంచిగా పరుగెత్తేవాడు అయితే, నడిచేవాడు అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రూపాయలు అది పట్టుకొని ఉన్నవాడు దగ్గర అమాంతంగా ఆ ప్లేట్ గుంజి ఆ ప్లేట్ లాగి నువ్వు పరిగెత్తావనుకో, వాడు నేను పట్టుకుంటాడా? ఆ కుంటాడు నేను పట్టుకుంటాడా? వాడు కూడా లేచి పరిగెత్తాడా? పరిగెత్తలే. ఇంక నువ్వు మంచి అలాగే వెళ్ళిపోయినట్టు. ఇది కూడా అంతే. పితరుల దగ్గర నుంచి వచ్చిన భూమి స్వాస్యం ఏదైతే ఉందో, వీడు కుంటాడని వీడికి ఏం బలం ఉంది? వీడేం పోరాటం చేస్తాడు? వీడేం యుద్ధం చేస్తాడు? వీడు ఒక కుంటోడు కదా. వీడికి ఎందుకురా భూమి? సేద్యం చేయలేడు, నారు నాటలేడు, ఆ భూమి పంట పండించలేడు. వీడికి ఎందుకురా భూమి అని ఎవరో దాన్ని ఏం చేశారు? కబ్జా. ఆ స్వాస్యాన్ని ఎవరో కబ్జా చేశారు. ఆ స్వాస్య పితరుల స్వాస్యం. మామూలుగా అయితే కుంటోడికి కానీ కుంటితనం లేకపోతే పితరుల యొక్క భూమిని సేద్యం చేసేవాడు. కానీ కుంటితనం వల్ల దాన్ని సేద్యం కాదు కదా, దానిని కాపాడుకోలేకపోయాడంటే మెఫీబోషేత్. ఇంకొకరు దానిని స్వాధీనం చేసుకుని, నీలో ఒక ఆత్మీయ కుంటితనం కానీ వస్తే నీ భూమిని కూడా ఎవరేం చేస్తారో తెలుసా? స్వాధీనం చేసుకుంటారు. నీ ఆత్మీయ కుంటితనం నీలో రాకుండాన్నట్లు జాగ్రత్త పడాలి. మెఫీబోషేతుల్లో ఉన్నటువంటి కుంటితనం వల్ల పితరుల యొక్క స్వాస్యం రాకుండా, అనుభవించకుండా ఎవరో దాన్ని లాగేసి వాళ్ళ పని చేసుకొని వాళ్ళు బాగా కడుపు నింపుకుంటున్నారు, వాళ్ళ కొట్లు నింపుకుంటున్నారు. వీడికి పాపం ఏమి లేదు. ఎవరో పోయి అడిగారు అనుకో, నాయనా నువ్వెవరివి? మా నాన్న యోనాథన్ అన్నయ్య. మీ తాత మాజీ కింగ్. నువ్వేమిరా? నీకు ఒక అరెకరా కూడా లేదా? సెంటు ఉంది, నేను కుంటాను కదా. ఎవరో స్వాధీనం చేసుకున్నారు.
దేవుని సంఘంలో నీవు కూడా కుంటివాడుగా ఉంటే నీ స్వాస్యాన్ని తన్నుకొని వెళ్ళిపోతారు. నిర్లక్ష్యంగా ఉన్నావంటే తన్నుకొని వెళ్ళిపోతారు. దేవుడు అంటే నీకు ఒక స్వాస్యం ఇచ్చాడు. ఏమిటి ఆ స్వాస్యము? ఎందుకు మెఫీబోషేతు అలాగ అయిపోయాడంటే, ఒకవేళ వాళ్ళ మీద వెళ్ళి యుద్ధం చేయలేకపోతున్నా, వాళ్ళతో పోరాడలేకపోతున్నా, అంత బలవంతుడు కాదు పాపము. చేతుల్లో ఎంత బలం ఉంటే ఏం ప్రయోజనం? కాళ్ళు నిలబడి యుద్ధం చేసే కాళ్ళు లేనప్పుడు ఎంత బుద్ధి బలం ఉంటే ఏం ప్రయోజనం? సతికిలబడి ఒక దగ్గర కూర్చొని ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు, కానీ భూమి ఎవడు లాక్కున్నాడో, ఎవడు స్వాధీనంలో ఉందో. ఈరోజు నీ ఆత్మీయ కుంటితనం కూడా నీ దగ్గరగానే ఉన్నట్లయితే నీ స్వాస్యమును సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అలాగే అబ్రహాముకి ఒక స్వాస్యం ఉంది, ఒక స్వాస్యం. అది రక్త సంబంధికుల వల్ల కలిగిన స్వాస్యం కాదు. ఇది అబ్రహాంకి తాను పుట్టిన దేశం వల్ల వచ్చిన స్వాస్యం కాదు. అది తన తండ్రి ఇంటి వారి వల్ల కలిగినటువంటి స్వాస్యం కాదు. అది ఆ స్వాస్యం ఏమిటనంటే దేవుని వలన కలిగినటువంటి స్వాస్యం. ఆ స్వాస్యం మీదంటే అబ్రహాముకి అంత ప్రేమ తెలుసా? నీకు ఆ ప్రేమ ఉందా? నీ పితరుల వల్ల కలిగిన స్వాస్యం మీద నీకు ప్రేమ ఉందా? నీ తండ్రి ఇంటి వారి మీద స్వాస్యం మీద నీకు ప్రేమ ఉందా? అబ్రహాం యొక్క విశ్వాస సంబంధమైనటువంటి దేవుడు చూపించిన దాని మీద నీకు ప్రేమ ఉందా? చదవండి ఆ మాట. అబ్రహాం ప్రేమ చదువుతామా ముందు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం త్వరగా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోపడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఆమేన్. తాను స్వాస్యమును అంట చూశాడు. ప్రభునామాని మహిమ కలుగును గాక. అబ్రహాము ఏ దేశంలో ఉన్నాడంటే కల్దీలు దేశంలో ఉన్నాడు. దానికి ఒక పేరు ఉంది, కల్దీలు దేశం. ఏ ప్రాంతంలో ఉన్నాడంటే మెసొపొతేమియా. ఈరోజు మీరు నెట్లో వెళ్ళి మెసొపొతేమియా అని కొడితే ప్రపంచ చరిత్రలో మెసొపొతేమియా అనే నాగరికత చాలా చాలా పురాతనమైంది. మెసొపొతేమియా నాగరికత. అక్కడ ఊరు అన్నటువంటి గ్రామం, ఆ పేరే ఊరు, ఊరు. ఆ ఊరిలో ఉన్నాడు ఈయన. ఆడ బంధువులు ఉన్నారు, తండ్రింటి వారు ఉన్నారు, ఈయనకొక దేశం ఉంది. కానీ ఆ స్వాస్యం మీద అబ్రహాముకి ఏం లేదంట, మమకారం లేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయనకి ఏ దాని మీద ఈయనకి ప్రేమ అంటే బైబిల్లో రాస్తున్నాడు 8వ వచనంలో, ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న, అది అండర్లైన్ చేయి, అబ్రహాము పొందబోతున్న స్వాస్యము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా పొందలా. ఏ స్వాస్యం అంట? ఇంటి వారితో కాని ఉంటే ఒక అరెకరా ఎక్కువ వస్తుంది వాళ్ళతో కాని ఉంటే. ఈయన అది కాదు. ఈయనకి దేవుడు ఒక స్వాస్యాన్ని ఇస్తానన్నాడు. ఆ స్వాస్యం అంట, పొందబోయే స్వాస్యం మీదంట ఈయనకేముంది? ప్రేమ. అందుకని నడుస్తున్నాడు దేవునితో. ఎక్కడికన్నా వెళ్తున్నాడు, ఎక్కడికన్నా. ఏమయ్యా మీ ఊరేది? మీ ఊరేది? మా ఊరు కల్దీలు దేశం. ఎక్కడెందుకు తిరుగుతున్నావు? మహాదేవుడైన సర్వాధికారి ఆయన నాకు ప్రత్యక్షమై నేను స్వాస్యముగా నీకు ఇవ్వబోతున్నానని నన్ను బయలుదేరి ఆ దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎవరన్నా ఏది ఆ దేవుడిని చూపించు అన్నారనుకో, అబ్రహాం ఏడ చూపిస్తాడు? ఆయన నాతో మాట్లాడాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్వరం నేను విన్నాను. అందుకని నేను విడిచిపెట్టి బయలుదేరాను. నాకు తెలిసింది ఏమిటో తెలుసా? ఆ స్వాస్యం ఆయనకి నాకు నిశ్చయంగా ఇస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పొందబోతున్న స్వాస్యం మీదనంట ఈయన మనస్సు పెట్టాడు. అప్పుడే చూశాడు విజన్, ఒక దర్శనం. నీకు ఆ దర్శనం ఉందా? నీకు ఆ దర్శనం ఉన్నది. మెఫీబోషెతుకు ఆ దర్శనం లేదు.
తన పితరుల యొక్క స్వాస్థ్యం మీద మెఫీబోషెతు కుంటోడు కదా, కుట్టితనం ఏమిటనంటే ఏ దర్శనం లేదు సంఘంలో. కొంతమందికి సంఘంలో ఏం పట్టదు, వచ్చారా, చెప్పులు వేసుకున్నారా, నీళ్ళు తాగారా, పోయారా, ఏ దర్శనం ఉండదు. నీకు ఒక దర్శనం ఉండాలి. నువ్వు విశ్వాసి అయితే నీకేముండాలి? నీకు ఒక దర్శనం ఉండాలి సంఘం పట్ల, దేవుని ఇంటి పట్ల. యేసయ్య 12 సంవత్సరాల నుంచి ఏటేటా యెరూషలేముకి వెళ్తుంటే, అప్పటి నుంచి ఆయన కన్నులెత్తి యెరూషలేమును చూస్తుంటే ఆ దేవాలయాన్ని ఆయనకి రగులుతుంది. ఏమిటి? కోపం. ఆయనకున్న ఆసక్తి ఏమిటంటే, అయ్యో యెరూషలేములో వాళ్ళు ఏందిరా బాబు, వ్యాపారం చేసుకునే వాళ్ళగా తయారయ్యారు, వ్యాపారం చేసే వాళ్ళకి అయ్యారని ఆయన ఒకరోజు వాళ్ళందరినీ ఆ యెరూషలేము దేవాలయం నుంచి అన్నిటిని పడగొట్టి బయటికి తరిమాడు. ఎందుకంటే ఇది నా తండ్రి స్వాస్యము. కొట్టి గట్టిగా చప్పట్లో ఆమేన్, హల్లెలూయా. నీ స్వాస్యం మీద నీకు ఆ ప్రేమ ఉందా? నీకు ఆ స్వాస్యం మీద ప్రేమ ఉందా అంటారా? అబ్రహాంకు ఒక స్వాస్యం ఉంది, దానిని దర్శనము కొరకు ఎదురు చూస్తూ పోతాడు. క్రొత్త నిబంధనలో నీకు నాకు ఒక స్వాస్యంని ఏర్పరిచాడు. చదువుతారా మాట? 10:34 చదవమ్మా ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:34. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు, బాగా అర్థం చేసుకోవాలి, మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి ఎరగాలంట. ఆమె స్థిరమైనది. ఈ స్వాస్థ్యం ఎటువంటిదంట? యేసయ్య నీకు ఇచ్చిన స్వాస్థ్యం ఏమిటి? స్వాస్థ్యం అంటే ఆయన సన్నిధిలో మనం కూర్చోవటం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో కూర్చోవటం కాదు, టీవీ ముందర బిర్యానీ దబర ముందు కూర్చోవటం కాదు. ఈ స్వాస్థ్యం ఎటువంటిదంట? శ్రేష్టమైంది. ఆమేన్. నేను ఒక పాస్టర్ గారు దాదాపు చాలా రోజుల నుంచి నన్ను కలవాలంటున్నాడు. ఆయన దగ్గర 10 సంవత్సరాలు. మీ నెల్లూరు పక్క వచ్చినప్పుడు ఎప్పుడన్నా నాకు ఫోన్ చేయండి అని చెప్పా. నిన్న ఉదయం సరిగ్గా 11 గంటలకి నాయుడుపేట నుంచి మన పెన్నా దాడుతున్నాడు, ఇటు పోతున్నాడు. ఆయన సేవ ప్రకాశం జిల్లా. నాకు ఫోన్ చేశాడు, అన్నా ఇప్పుడే మీ పెన్నా దాడుతున్నాను అన్నాడు. ఒరే ఎప్పుడొచ్చావు అని అంటే, మన తెలిసిన వాళ్ళు నాయుడుపేటలో చనిపోతే వాళ్ళని ప్రార్థన చేసి పరామర్శించి ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తున్నాను అని. అయితే బండి వెనక్కి తిప్పు ఆడ నుంచి సరిగ్గా తక్కువే బైపాస్లో వచ్చి ఆడ కటింగ్ అయ్యి నా దగ్గరకు వచ్చి కాఫీ అన్న తాగేసి వెళ్ళిపోతావంటే, బాగా వినండి, ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. ఇదే ప్రయాణంలో నువ్వు వెళ్తూ ఉంటే మీ పెదనాన్న, మీ పెదమ్మో, మీ అక్క, మీ బావో, మీ అత్త, మీ మామో ఫోన్ చేశారు అనుకో, నువ్వు బండి తిప్పవా? ఆ సేవకుడు నాతో నేను ఏమన్నాడు తెలుసా? ఈరోజు కనిపెట్టు ప్రార్థన కదన్నా, నీకు తెలీదా? నేను బండి తిప్పాను అనుకో, 10 సంవత్సరాల పైనే, 2005లో చూసా. 10 సంవత్సరాలు ఆడ 2005లో చూశాను అతన్ని. 10 సంవత్సరాలు అక్కడ. ఇంక నిన్ను కలిశాను అనుకో, ఇంక నాకు అలబుద్ధి కాదు. ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తే మళ్ళీ నేను చేరుకొని నా ప్రార్థన కూటాన్ని నేను జరుపుకోవాలి కదా. అందుకని ఏమనుకోబాక, నేను మరలా 10 రోజుల తర్వాత మరలా నెల్లూరు నీ కొరకే వస్తాను, నన్ను పెన్నా నది దాటని అన్నాడు. ఆమేన్. నన్ను దాటని. నువ్వైతే ఏం చేస్తావు? మాకు ఒక ఆదరణ కొట్ట ఉందా, మాకు ఒక పెళ్ళి ఉందా, నాకు బాడుగులు ఉన్నాయా? సేవకుడు అలాగ నిలబడతాడు. ఎందుకంటే ఆయన నెత్తి మీద అభిషేకం ఉంది. నీ నెత్తి మీద అభిషేకాన్ని కార్చుకున్నావా, నిర్లక్ష్యం చేసుకున్నావా? 2005 తర్వాత నేను అడుగుతున్నా, నువ్వు బండి వెనక తిప్పు.
మన బండి కూడా పనికి వాళ్ళు మహా పెద్దది, 10 లక్షల బండి అది, దూసుకొని పోతుంది. నేను అన్నాను, ఎంతసేపు వెళ్ళిపోతూ 1 గంటకు బయలుదేరి, ఆహా నీ దగ్గరికి వస్తే మాత్రం నాకు కనిపెట్టి ప్రార్థన పోతుంది, నేను కనిపెట్టి ప్రార్థనకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే సంఘం అక్కడ ఉంది. పెదనాయన కదా అక్కడ ఉండేది, సంక్రాంతి పండగ కదా ఆడు ఉండేది, క్రిస్మస్ కదా ఆడు ఉండేది. ఏముందంటే అక్కడ సంఘం ఉంది. అది నా స్వాస్యం కదా, సేవకుడికి సంఘం స్వాస్యం కదా. ఆ సంఘమైన స్వాస్యాన్ని కనిపెట్టి ప్రార్థన ద్వారా నేను వెళ్ళాలి. అన్నా నిన్ను మళ్ళా కలుస్తాను, ఇది నీకు, అది నీ స్వాస్యం. కుంటోడు మెఫీబోషెత్ తన స్వాస్యాన్ని నిర్లక్ష్యపరుచుకున్నాడు. పోతే ఒక ఆదివారమే కదా, ఈ ఒక శనివారమే కదా, అర్థమైందా? ఆ ఒక్కటి చాలు. ఒకసారి నీ ఇల్లు కిటికీలన్నీ తెరిచి తలుపులను తెరిచేసి నువ్వు ఎడకని వెళ్ళిపో, ఒక 2 గంటలు ఎడకని వెళ్ళి సరదాగా. నువ్వు వచ్చేసరికి ఇల్లు అంతా దొంగ ఏం చేస్తాడు? నీకు అన్నం వండి పెట్టి, ఆమ్లెట్ వేసి పెట్టి, పెరుగు ప్యాకెట్ తెచ్చి, సాల్ట్ ప్యాకెట్ తెచ్చి పెడతాడా? ఒకసారి చాలు దొంగ పడేదానికి. సేవకుడి మీద అభిషేకం అలా ఉంటుంది. అది అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఈ శ్వాసం ఎటువంటిదంటే శ్రేష్టమైంది. మాటలు చెప్తే కాదు, మాటలు కాదు. ఈ శ్వాసం ఎటువంటిదంటే శ్రేష్టమైనది, స్థిరమైనది, నైనా స్వాస్యము ఉన్నది. అందుకన్నాడు నా స్వాస్యము నేను వెళ్ళాలి. మనమైతే ఏం చేస్తాం? ఒకరోజు ఒక బ్రదర్ వచ్చాడు, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, నన్ను ప్రార్థన పెట్టమని వచ్చా. క్యాలెండర్ తిప్పి 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 తిప్పుతారు కదా కొంతమంది, క్యాలెండర్లు తిప్పుతారు చూడండి, తిప్పి లెక్కలేసుకున్నాడు. 1 2 3 1 2 పెట్టాడు. శనివారమే ఆదనుకోవటం. అది కూడా ఎప్పుడో తెలుసా? రాత్రి అంట, రాత్రి వచ్చాడు నా దగ్గర. నేను అన్నాను శనివారం ఎట్టి పరిస్థితుల్లో నేను రాను. మళ్ళీ ఆయన పాస్టర్, వాళ్ళ కొడుకు పాస్టర్, ఎట్టి పరిస్థితుల్లో నేను రాను. వాళ్ళు సోమవారం పెట్టుకో, ఆదివారం పెట్టుకో. ఆడంటాడు మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదా? నేనన్నా నా పరిశుద్ధాత్మను కూడా ఒప్పుకోవట్లేదు. అప్పుడేమన్నా తెలుసా? మా వాళ్ళు నీ చర్చికి వస్తున్నారు. ఏంది? నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనమాట. మా వాళ్ళు నీ చర్చికి వస్తున్నాడు, అందుకని నువ్వేం పెట్టాలి? సర్లే ఏరే పాస్టర్ వస్తాడంటే ఆహా నువ్వే రావాలి. ఆ తర్వాత ఏమన్నాడంటే ఎక్కడ పడినా పాటే కదా, ఏడు పడిన వాక్యమే కదా చెప్తావు, అదేదో మాకు వచ్చి ఆదనకోటంలో చెప్పాలంట. ఆదనకోటం కనిపెట్టుకోవటమా? మీరు చెప్పండి, నేను అడుగుతాను. ఆదనకోటం కనిపెట్టుకోవటమా? జ్ఞాపకార్థ కోటం కనిపెట్టుకోవటమా? నీ పెళ్లి రోజు కనిపెట్టుకోవటమా? ఆ రోజు ఏం చేశానో తెలుసా? 7 గంటలకు పెట్టి మన విశ్వాసులందరి దగ్గర పాటలు పాడిపించి 8:30కి పెట్టాం. 8:30. విచిత్రం ఏమిటంటే ఆడికి ఇప్పుడు కూడా సేవ లేదు. ఆమెన్. ఇప్పుడు గోళ్ళే సేవ. ఎందుకనంటే నువ్వు సేవకుడు అయి ఉండి నీ నెత్తిన అభిషేకం కుమ్మరించబడితే ఈ శ్వాసమైనటువంటి కనిపెట్టి ప్రార్థనని నువ్వు ఏమని అంచలేదంట? ఇది నాకు శ్రేష్టమైనది, ఇది నాకు ముఖ్యమైనది. ఎందుకో తెలుసా చెప్పమంటారా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 1:12 చదవండి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు. అది నా కృతజ్ఞత మీకుండాలి. ఆ కృతజ్ఞత, ఆ సేవకుడుకున్న కృతజ్ఞత
విశ్వాసులకి, సంఘ పెద్దలకు ఉండాలి, ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి దేవుని బిడ్డకు ఉండాలి. ఎందుకనంటే నన్ను తేజోవాసులైన పరిశుద్ధుల తేజో మహిమ టబర్నకల మీద దిగినటువంటి మహిమ ఏమిటంటే షకీనా మహిమ. దానికి మరో పేరు తేజో మహిమ. ఆ శ్వాసంలో ఉండేది ఎవరనంటే తేజో మహిమ కలిగిన వాళ్ళు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళతో నేను ఏం చేశాడంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభారం అది నన్ను పాలుభాగస్తులను చేశాడు. అరే విశ్వశాంతే, నువ్వు శరీర సంబంధమైన, లోక సంబంధమైన, బంధు సంబంధమైన స్వాస్థ్యం యొక్క పాలుభాగస్తుడు కాదు. నువ్వు తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల యొక్క వారితో కూడా నువ్వు పాలుభాగస్తులు అన్నప్పుడు నాకు కృతజ్ఞత ఉండాలి. ఏముండాలంట చెప్పండి? నాకేముండాలి? ఎక్కడ ఎవరితో కలిపాడు? ఇప్పుడు ఈడున్నాడు ఒక ఆయన, మీరు చూస్తారా? ఈడొక ఆయన ఉన్నాడు, ఆ షబాకారబల కతురా. ఈడొక ఆయన ఉన్నాడు, అర్థమవుతుందా? ఆయనతో నన్ను స్వాస్యంగా పెట్టాడు. ఇప్పుడు నేను ఆయన దగ్గర ఉన్నా, జానా కంటే దగ్గరే ఉన్నాడు ఆయన. జానా కంటే ఆయనతో నన్ను కలిపాడు. ఆయనతో కలిసే ధన్యత నీకు ఎవడిచ్చాడు? అందుకు నువ్వేం చూపించాలంట చెప్పు? ఏం చూపించాలి? అది ఆ సేవకుడు చెబుతున్నాడు. నాకు ఆయనకు ఫ్రెండ్షిప్ ఉంది, రిలేషన్ ఉంది, ఇద్దరు సేవకులమే. కానీ ఆయన అంటున్న మాట ఏమిటంటే ఈరోజు నాకేముంది చెప్పండి? ఈరోజు నాకేముంది? తేజవాసుల యొక్క స్వాస్యమైన వారితో నన్ను జత కలిపాడు కదా, ఆ కృతజ్ఞత నాకుంది కనుక నేను మరలా కలుస్తాను. నేను కనిపెట్టి ప్రార్థనలో పరిశుద్ధాత్మను కలవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోండి వాక్యాన్ని. పైన దిగిన తైలాభిషేకం నీకు చేయబడితే అర్థం ఏమిటంటే ఆ జ్ఞానం రావాలి. అందుకని కుంటోడైన మన ఎవరు మెఫీబోషెత్ కుంటితనము కొంతమందిలో సంఘంలో ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డల్లో వారి స్వాస్యము సాతానుడు ఏం చేస్తున్నాడంట? దొంగిలించుకుంటూ వెళ్తున్నా కూడా నీకు కదలిక లేదు, నీకేం లేదు, నీ కదలికలే. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధులతో కూడా స్వాస్యమైన సహవాసాన్ని నువ్వు కోల్పోయావా? ఆయనతో ఉన్నటువంటి రిలేషన్. ఒక జాన ముందరే ఉన్నాడు ఆయన, ఆయనతో ఉన్నటువంటి రిలేషన్ నువ్వేమైపోతావు? తమశమల కతురా బల కతురా అంతేమైపోతున్నావు? ఆ శ్వాసాన్ని నీకు ఇస్తున్నాడు, నువ్వు దాన్ని ఏం చేయకూడదు, నువ్వు దాన్ని కోల్పోకూడదు. అందుకని ఆ శ్వాసమైనటువంటి ప్రభుత్వానంట ఎప్పుడెప్పుడా నా శ్వాసముని నేను మరలా పొందుకోవాలి. దావీదు అడుగుతున్నాడు, ఓ మెఫీబోషెత్, నీ భూమి ఎక్కడా? నీ పితరుల శ్వాసం ఎక్కడా? నాబోతుని అడుగుతున్నారు. ఎవరు అడిగారు? అహాబురాజ్ కింగ్. నాబోతు, నీ ద్రాక్ష తోట ఉందే, ద్రాక్ష తోట, అది నా పేరు మీద రాయి అన్నాడు కింగ్. నాబోతు అహాబు ఎదుట చాలా చిన్నవాడే, తక్కువైన వాడు. కానీ ఏమన్నాడో తెలుసా? ఇది నా పితరార్జితం, నా స్వాస్యం, నేను దాన్ని ఏమన్నా. నీ స్వాస్యం ఏముంటో తెలుసా? దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. అక్కడ ఏం దాగుందో తెలుసా? ఆ మహిమ ఐశ్వర్యము ఎట్టిదో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్వాస్యం యొక్క
ఆ మహిమ ఎలా ఉందనంటే, పరిశుద్ధులతో నువ్వు కూడుకున్నప్పుడు అనంట, పరిశుద్ధులతో కూడినటువంటి మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనుభవించాలి. ఇది ఎవరితో కూడుకుంటూ వస్తుందనంటే, దేవుని బిడ్డలతో నువ్వు కూడుకుంటా ఉంటే ఆ మహిమ ఐశ్వర్యం యొక్క స్వాస్యమును నువ్వు నిలబెట్టుకుంటావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు సుట్టం చూపు కాదు. ఎఫెసీ పత్రికలో రాస్తాడు 1వ అధ్యాయంలో ఆ మాట చాలా చాలా పవర్ఫుల్. సంఘానికి రాయబడినటువంటి లేఖ ఏం రాయబడిందో తెలుసా? చదవమ్మా. 17-19 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున కుంటోడైన మెఫీబోషెతుకి దావీదు అడిగినంత వరకు అతనికి నేత్రాలు వెలిగింపబడలేదంట. దాని మీద శ్రద్ధ లేదు. దేని మీద? స్వాస్యం. ఎందుకంటే నేత్రాలు మూయబడిపోయింది, మనసు కూడా మూయబడిపోయింది. ఇప్పుడు అంటాడు ఈడ, మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. 3 ఎట్టిదో నీకు తెలుసా? అది ఓ మెఫీబోషెత్, నీకు తెలుసా ఎట్టిదో? మీ తాత నీకు సంపాదించి పెట్టిన స్వాస్యం ఎట్టిదో నీకు తెలుసా? నజరేయుడైన యేసు నీ కొరకు సంపాదించిన కల్వరి మీద కార్చినటువంటి ప్రాణత్యాగానికి బదులుగా వచ్చిన స్వాస్యం ఎట్టిదో నీకు తెలుసా? తెలీదయ్యా. 7 మాటలు ఎప్పుడు వస్తానా? ఎప్పుడు వస్తావు? ఆ మహిమ ఐశ్వర్యం యొక్క ఎటుదో నువ్వు తెలుసుకోవాలనంటే పరిశుద్ధుల స్వాస్యముతో కూడానంట, పరిశుద్ధులతో కూడా నీకు సహవాసం ఏమై ఉండాలి? కలుసుకొని ఉండాలి. అప్పుడు అక్కడ ఏముందంటే దేవుని యొక్క మహిమ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దానిని మరలా ఆ స్వాస్యాన్ని నువ్వు అనుభవించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నెంబర్ 5, 5వ మాటలో 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలను చదవండి ఎవరైనా. అక్కడ ఏం రాయబడిందో? రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడిగితే సీబా అంటాడు, చిత్తగించయ్యా. అతడు లోదెబారులో ఉన్నాడు. ఆమేన్. చెప్పండి అందరి మాట. ఎక్కడున్నాడంట? లోదెబారులో ఉన్నాడు. అక్కడ ఉన్నాడు. కుంటోడు అక్కడ బతుకుతున్నాడు. లోదెబారు అనే మాటకు అర్థం ఏమిటంటే మేత లేని స్థలం. ప్రభునామాని మహిమ కలుగును గాక. ఏమి లేదంటే అక్కడ మేత, ఆహారము కొరతగా ఉన్న స్థలం. అక్కడ బతుకుతున్నాడు కుంటాడు. ఆలోచించారా? మేత లేదు. మనవుడే, మాజీ యొక్క రాజుకు పుట్టినటువంటి మనవుడే, కానీ వాడికి ఏమి లేదు, మేత లేదు. పేరు క్రైస్తవులమే, నీకు మేత వచ్చిందా? బాప్తీసం తీసుకున్నవాడే, నీకు మేత తింటున్నావా? నువ్వు మేతలు ఉన్నావా? దావీదు అంటాడు, నా వరకు నాకు మంచి మేత ఉంది. ఆమేన్. ఎందుకో తెలుసా? పచ్చిక గల చోట్లను నా కాపరి నన్ను పడుండు పెట్టాడు. అక్కడ నాకేం దొరుకుతుంది? మేత సమృద్ధిగా. కానీ మెఫీబోషెతు కంట లోదెబారులో ఏమీ లేదు, మేత లేదు. లోకపు మేత కాదు. లోకం మేత చాలా మందికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆత్మీయమైనటువంటి మేత ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి మేత ఉండాలి. ఆత్మీయమైనటువంటి మేత లేదు. నేను రాత్రి కూడా చెప్పాను కొన్ని మాటలు. అందుకని మన జీవితంలో
ఆ కుంటివాడైన మెఫీబోషెతుకు మేత లేని వల్ల ఏమి లేదంటే, ఆహారం లేకపోతే బిడ్డ ఎలా ఉంటుంది? వృద్ధి ఉండదు. ఏముండదండి? అభివృద్ధి ఉండదు, వృద్ధి ఉండదు. వృద్ధి లేనివాడుగా ఉంటాడు. వృద్ధి లేదు కుంటోడికి. అందుకని నీ జీవితంలో కూడా లోదేబారు యొక్క అనుభవాలు ఉన్నాయి చాలా. మనకు ఆ సబ్జెక్టు కాదు ఇది, లోదేబారు యొక్క సబ్జెక్టు కాదు. లోదేబారులో ఈయన ఉన్నాడు, మేత లేని స్థలంలో ఈయన ఉన్నాడు. మేత లేనటువంటి స్థలంలో ఉంటే నీకు వృద్ధి ఎలా ఉంటుంది? మేత లేదు కదా, ఆహారం లేదు కదా, నువ్వు ఆహారము తీసుకోవటం లేదు కదా. ఆహారం ఉన్న స్థలంలో మాత్రం నువ్వు నివసించవు. బాగా గమనించండి. కరువు వచ్చిందని బెత్లెహేములో నయోమాకి ఏం చేసింది? మోయాబుకి వెళ్ళింది. విచిత్రం ఏమిటనంటే, కరువు రావటం మంచిదే, శ్రమ రావటం మంచిదే. అలాగని శపించబడిన దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటావా? శ్రమ వస్తే ఆ శ్రమకు నిలబడవా? శోధన వస్తే ఆ శోధనకు నిలబడవా? ఆ పరీక్ష వస్తే ఆ పరీక్షకి నిలబడవా? శపించబడిన దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటావా? ఆడలు ఇల్లు కట్టుకుంది. అక్కడ ఏమి లేదంటే, బెత్లెహేం అంటే అర్థం ఏమిటనంటే రొట్టెల ఇల్లు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. రొట్టెల ఇంట్లో ఉండవలసిన నయోమి రొట్టెల ఇంట్లో ఉండి సమృద్ధిని అనుభవించకుండా శపితమైనటువంటి మోయాబుకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటే అక్కడ ఏమున్నాయో తెలుసా? బాగా వినండి. ఈమె అక్కడ అడుగు పెట్టంగానే పెళ్ళి అయింది పెద్దోడికి. అబ్బా శుభ పరిమాణం అనింది. మళ్ళీ యాటికి రెండోడికి పెళ్ళి అయిపోయింది. అబ్బా సూపర్, ఇద్దరు కోడళ్ళు వచ్చారు. బా ఎక్కడ? మోయాబులో. వెళ్ళంగానే శుభవార్త, పెళ్ళి అయింది పెద్దోడికి. రెండో వాడికి ఆడుగడి పెళ్ళి. ముగ్గురు ఇంట్లో ఆడవాళ్ళు, ముగ్గురు మగవాళ్ళు. ముగ్గురు పనికి వెళ్తున్నారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఎక్కడ? మోయాబులో. కానీ తరువాత సమృద్ధి వచ్చినట్టుగానే వచ్చింది. ఆ తరువాత చావు ఆ ఇంట్లోకి వచ్చింది. ఒకరు తరువాత ఒకరు తర్వాత ఆడలు ఎవరు చావట్లాడా? ఎవరు చచ్చిపోతున్నారు? పురుషులే. కారణం ఏమిటంటే మేత లేదు. మగవాడే చచ్చిపోయాడంట, స్త్రీలు చచ్చిపోలేదంట. మోయాబులో మగవాడే ఎందుకు చచ్చిపోతున్నాడు? నీ కుంటితనం వల్ల, ఆత్మీయ కుంటితనం వల్ల. లోదేబారులో అనేటటువంటి మేత లేని స్థలంలో నువ్వు గాను ఉంటే సంఘము యొక్క పరిపూర్ణత అయినటువంటి నీ అంతరంగములో వృద్ధి పొందవలసినటువంటి మగ శిశువు చచ్చిపోతాడు. ఆమేన్. ఆ స్త్రీ గర్భములో ఎవరున్నారంట? ఆ స్త్రీ ఎవరిని మోస్తుందంట? ఆ స్త్రీ ఎవరి కొరకు కేకలేస్తుందంట? ఆ స్త్రీ ఎవరి కొరకు వేదనతో ఉన్నదనంటే కడుపులో ఉన్నటువంటి మ్యాన్ చైల్డ్, మగ శిశువు. ఆ మగ శిశువు ఎందుకు చచ్చిపోతున్నాడనంటే ఈమె రొట్టెలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి కాపురం పెట్టింది? మోయాబు. అక్కడ ఎవరు చచ్చిపోతున్నారు? రొట్టెలలో గాను ఉంటే ఎలా ఉండదో మరి, సమృద్ధి కలిగిన చోట్ల ఉంటే ఎలా ఉండేదో మరి, సమృద్ధి కలిగిన స్థలంలో ఉంటే ఎలా ఉన్నదే. అందుకని మెఫీబోషెతు సమృద్ధి లేని చోట్ల లేడు. సమృద్ధి లేనటువంటి అక్కడే ఉన్నాడంట లోదేబారులో. అది విడిచిపెట్టారా బయటికి? మెఫీబోషెతు నన్ను ఎవడు తీసుకొస్తాడా? నేను కుంటోడిని, ఎవడు కావాలి? ఎవడు నన్ను దత్తగా తీసుకుంటాడా? ఎవడు నన్ను సాక్కుంటాడా? ఎవడు నన్ను ఎత్తుకుంటాడా? నేను కుంటోడిని కదా. అందుకని అంటాడు చాలిన భోజనం. కొంతమంది ఆత్మీయ అనుభవాలు చూడండి, చాలు. నీకు నెలకు ఒక ఆరాధన సరిపోతుందా నీ అంతరంగానికి? 6 నెలలకు ఒక బలారాధన నీకు సరిపోతుందా? 8 నెలలకు ఒక కనిపెట్టుకోవటం సరిపోతుందా? డిసెంబర్ 31 రాత్రి నీకు సరిపోతుందా ఆరాధన? అంటే నువ్వు లోదేబారులో ఉన్నావు. నీ అంతరంగంలో ఏం వృద్ధి చెందటం లేదు. ఆత్మీయ అనుభవాలు ఏమైనా అంటే అభివృద్ధి చెందటం లేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అందుకని నువ్వు దేవుని బిడ్డలతో ఉన్నటువంటి ఆ మేత కలిగినటువంటి ఆ పచ్చిక కలిగినటువంటి చోట్ల నీకు రావాలి. దావీదు తన గొర్రెలను అక్కడికి తెచ్చాడు, పచ్చిక కలిగిన చోట్ల. యేసయ్య తన గొర్రెల్ని పచ్చిక కలిగిన చోట్లకు తేడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి తెస్తాడంట? చదువు ఆ మాట. పరమగీతాలు 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. హల్లెలూయా. ఇద్దరు కాపరులు రకరకాల స్థలాల్లో మేపుతున్నారు. అర్థమైందా? దావీదేమో తన గొర్రెల్ని పచ్చిక కలిగిన చోట్ల మేపితే, మన యొక్క ప్రియుడైన యేసయ్య ఎక్కడ మేపుతున్నాడంట? పద్మములో ఉన్న చోట మేస్తే చాలా వృద్ధి చెందుతాం, చాలా బలంగా ఉంటుంది ఆ గొర్రె. ఆ అనుభవాలే వేరు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మెఫీబోషెతుకి మేత లేని స్థలంలో ఉన్నందువలన అతడంతా లోదేబారులు ఏం పొందలేదంటే వృద్ధి పొందలేదు. కొంతమంది అబ్బాయి ఈ పక్కనే లేరా మనకు ఆరాధన, ఆడు దూరేస్తామనంటే ఆడు నీకు మేత అందుతుందా? ఆ మేత నేను ఎదిగేటట్టు చేస్తుందా? నీకు ఆశీర్వాదంగా ఉందా? నీకు దీవునిగా ఉందా? నీకు పరిపూర్ణతని తెచ్చిపెట్టేటట్టుందా? అందుకని మన ఆత్మీయ జీవితంలో ఈ అనుభవాన్ని నువ్వేం చేయాలంటే లోదేబారు అనే మేత లేని స్థలాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. 6వది కుంటోడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక కుంటోడట దేవాలయపు మెట్లు మీద కూర్చొని ఉన్నాడు. ఎక్కడున్నాడు? పుట్టినది మొదలుకొని అక్కడే కూర్చున్నాడు. మన అందరికీ తెలుసు ఈ కుంటోడు బాగా పరిచయం. మెఫీబోషెతు పెద్ద పరిచయం లేకపోయినా ఇతను మన అందరికీ బాగా తెలుసు. ఎక్కడున్నాడు? దేవాలయపు చెప్పండి, ద్వారమునొద్ద. అక్కడే ద్వారం లోపల వాడు కుంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉంటాడు? ద్వారం దగ్గర ఉండి ఏం అడుగుతున్నాడు తెలుసా? భిక్ష. అంటే ఆడికి కడుపు నిండే చాలండి, కడుపు నిండితే చాలు, దేవునిలోనికి రాడు. ఆమేన్. కొంతమంది కుంటోళ్ళు అంచాక ఆత్మీయ కుంటోళ్ళు దేవునిలోనికి రాలేరు, దేవునిది కావాలి. ఆ రోజు ఎందుకో పాపం పేతురు యోహానులు కూడా వచ్చారు ఆ ప్రార్థనా సమయానికి. వాళ్ళని వైపు చూసి అంటున్నాడు, ఏమిటో అంటున్నాడు తెలుసా? మీ దగ్గర ఏముంది? వెండి బంగారాలు ఉన్నాయా స్వాములో? వెండి బంగారాలు ఉంటే ఒకటేసిపో, లేదు రెండేసేసే. వాళ్ళు అన్నారు, మా దగ్గర నజరేయుడైన యేసు నామం ఉంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే కుంటివాడికి అంతసేపు ఏం కావాలంటే ఆత్మీయ కుంటితనానికి ఏం కావాలి? కడుపు నిండాలి, జోబు నిండా వెండి ఉండాలి. అర్థమవుతుందా? బంగారం ఉండాలి. ఇదేగా కొంతమంది సంఘంలో ఈ కుంటోళ్ళు ఉంటారు. అర్థమైందా? ఆస్తులను సమకూర్చుకునే కుంటా, ధనాన్ని సమకూర్చుకునే కుంటా. ఆడు ఎప్పుడు పేతురు యోహానులు కానీ అంతకుముందు వెళ్ళేవాళ్ళు కానీ, బాబు మీరు ఏడకు పోతున్నారు? మేము దేవాలయంలోనికి ఆరాధనకి వెళ్తున్నాం, ఎప్పుడన్నా అడుగుతారా? ఇదిగో మీరు ఇటు ఈ చైన్ ఒకడు, ఆ చైన్ ఒకడు, నా 2 చేతులు పైకి లేపి మీరు ఒకసారి లోపల తీసుకెళ్ళండి, వాళ్ళతో కూడా నేను ఆరాధన చేయాలి అడుగుతాడా? వాడు అడిగేది వేరు. కొంతమంది కుంటాలు ఉంటారు చూడండి, మీకు ఉత్తరాలు రాసి పెడతారు, పాస్టర్ గారికి మా పేరున ప్రార్థన చేస్తాడా? పాస్టర్ గారికి ఒక ఆమె ఫోన్ చేసింది, ఆడ నుంచి 1600 కిలోమీటర్ల ఊరు నుంచి ఫోన్ చేసింది. చెప్పమ్మా బ్రదర్, నీకు అన్నిటి ప్రార్థన ఎప్పుడు అంటుంది నన్ను. ఇప్పుడే నువ్వు చెప్పగానే చెప్పమ్మా, నువ్వు చెప్తే ఇంకా స్టార్ట్ చేస్తా ఏడుపు. ఏం చెప్పు? ఏడవాలి మరి, ఆ ఏడుస్తావు కానీ చెప్పు. మా ఆయనకి గ్యాస్ వచ్చింది, ఆయన గ్యాసు నాకేంది, ఆయన గ్యాస్ వచ్చిందంట, ప్రార్థన చేయి. ఎప్పుడు అడిగి నా విజ్ఞాపన నన్ను ఏడవమంటుంది. నువ్వు ఏడు, నాది ఏడ్చే పార్టీ, ఏడవటమే.
అర్థమైందా? అంటే ఆమె దృష్టిలో నేను ఆమె ఇప్పుడు దగ్గర ఒక 6 విజ్ఞాపనలు చెప్పి ఉంటుంది 2 yearsలో. ఏడుస్తానే ఉన్నట్టు నేను ఆమె చెప్పటం ఏడవటం. అర్థమైందా? కానీ ఆ మాత్రం దేవాలయంలోనికి రాదు. అంతమంది రాసి పెడతారు, ఏదో మా పెళ్ళిళ్ళు అవటం ప్రార్థన చేయమను, పిల్లల పుట్టిన ప్రార్థన చేయమను, ఇల్లు కట్టాలి ప్రార్థన చేయమను, అప్పులు తీరాలి, ఎన్ని చెప్పు ఈయనమ్మా. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారమ్మా, పేపర్ కాదు కానీ మమ్మల్ని ఒకసారి తీసుకుని వెళ్ళు అని అడుగుతారా? అది మాత్రం అడగరు. వాళ్ళు ఎవరనంటే ఇదో టైపు కుంటోళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉంటారంట? ఎక్కడ? ద్వారం దగ్గరే కూర్చోంటాడు. ఏమన్నా వేసిపోతే చాలు, వెండితో తృప్తి పొందుతారు. ఆమేన్. బంగారంతో కడుపు నిండితే పేతురు అంటాడు, ప్రభు అయిన యేసు నామములో. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవునిలో యేసులో ఉన్న శక్తి నీలోనికి ప్రవేశించాలి. ఆమేన్. ఆ కుంటి వాళ్ళలోనికి ప్రవేశించిన తర్వాతనంట వాడు వెనకకు వాళ్ళ. అది విచిత్రం. ఎక్కడికి పోయాడు? వాడు దిగ్గున లేచి వారితో కూడా గంతులు వేయచ్చు దేవుని స్తుతించు పైకి ఎక్కి దేవాలయములోనికి వెళ్ళాడు. గట్టిగా చప్పలు కొడదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనంటాను, యేసు అనే శక్తి నీ ఒంట్లోకి వచ్చిందా? నీ ఒంట్లోకి వచ్చిందా? యేసు అనే శక్తి నీ ఒంట్లోకి వస్తే ఇంకా కుంటివాడులాగా దూరంగా ఎందుకు ఉంటున్నావు? మెట్లు దగ్గర ఎందుకు ఉంటున్నావు? ద్వారం దగ్గర ఎందుకు ఉంటున్నావు? అడగవలసింది ఎందుకు అడగటం లేదు? నీకు వెండి నిండితే సరిపోతుందా? బంగారం నిండితే సరిపోతుందా? పొట్ట నిండితే సరిపోతుందా? నీకు డబ్బులు వస్తే సరిపోతుందా? దేవుని శక్తి ఈ శరీరానికి అవసరం లేదా? ఔరమా శబల కతురా. దేవుని శక్తి వాడిలోనికి వచ్చినప్పుడు దేవుని శక్తి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను దేవాలయంలో కూర్చుండబెడుతుంది. దేవుని శక్తి దేవాలయంలో సేవకులతో కూడా ఆరాధించేటట్టు చేస్తారు. దేవుని శక్తి నీ కుంటితనంలో నుంచి నిన్ను విడిపించి దేవుని బిడ్డలతో కూడా చప్పట్లు కొట్టేటట్టు చేస్తుంది. అది కోరుకోవాలి. అర్థమైందా? నువ్వేమో దేవుని మందిరానికి వస్తావు, నీ భార్య నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని మాత్రం ఇంటి దగ్గర పెడతావు. అంటే అర్థం ఏమిటంటే ఎంత స్వార్థమా నీకు ఎంత స్వార్థం? పాస్టర్ గారు అడుగుతాడు, అమ్మ అయ్యా నీ భార్య ఏది, నీ పిల్లలు ఏది, నీ భర్త ఏది, నీ పిల్లలు ఏరి, నీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అబ్బా నీకు బలి స్వార్థమే. నువ్వు మాత్రం దేవుని మందిరంలో నిలబడి చప్పట్లు కొట్టాలి, వాళ్ళని మాత్రం ఎక్కడ పడేసావు? ఎక్కడ పడేసావు? ద్వారం దగ్గర పడేసి నువ్వు వస్తా ఏం చేసావో తెలుసా? 1 కేజీ చికెన్ వాళ్ళ మీద పెట్టి నేను మరలా వస్తాను. ఏంది? 1 చేప వాళ్ళ మొహాన్ని పడేసి మామిడికాయ ఒకటి పడేసి నేను మరలా. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నాకు వంట వండి పెట్టు, నా పప్పు పెట్టు, నా పచ్చడి పెట్టు, అది చేసి పెట్టు. నువ్వు మాత్రం ద్వారం దగ్గర ఉండే నీకు వెండిలాగా నీకు బంగారంలాగా 4 బిస్కెట్లు వేసిపోతా ఉంటాను. నేను మాత్రం వెళ్ళి దేవుని మందిరం నేనేం చేస్తాను? నిన్నేమంటారు? నువ్వు ఒక పెద్ద స్వార్థముతో కూడుకుంటోడివి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అడిగా, నీ భార్య అది 26వ తారీఖు రాలేదు. ఆయన వస్తుంది అనుకున్నా. ఎట్ట అనుకుంటావు? భర్తను అడిగితే భార్య వస్తుందని, భార్యను అడిగితే మా ఆయన వస్తాడని. ఇద్దరు రాలా. ఎలా వస్తుంది? నువ్వేం చేయాలా? నువ్వు ఫోన్ చేయాలి. అమ్మాయి నీకు 26 లేదా? అబ్బాయి నీకు 26 లేదా అని నువ్వు ఫోన్ చేయాలి. రా, నీకు కుదరలేదా? 3:30కి లే, ఎదరా ఒక బండి అడుకో, ఏమన్నా ఎక్కువ వెళ్ళు. నీ భర్తను తీసుకురా, నీ భార్యను తీసుకురా, నీ కుటుంబాన్ని తీసుకురా. ఎందుకో తెలుసా? కుటుంబం అంతా ద్వారం దగ్గర కాదు ఉండాల్సింది, దేవాలయం లోపల. ఆమె చెప్పండి. ఎక్కడ ఉండాలంట? దేవాలయం. బయట నీకు వెండి బంగారాలు ముడతాయేమో కానీ దేవాలయం లోపల మాత్రము అక్కడే ఆరాధన ఉంది. హల్లెలూయా. 7వది ఏమిటంటే ఆడు కుంటోడైనందువల్ల లేవికాండం 21వ అధ్యాయం
16 నుంచి 21 వచనం వరకు చదివితే, ఎవడైనా కుంటివాడైతే వాడు యాజకత్వం చేయకూడదు. యాజకత్వం, కుంటోడు ఏం చేయకూడదు? యాజకత్వం చేయకూడదు. రాజుగా కూడా పనికిరాడు, ప్రవక్తగా కూడా పనికిరాడు కుంటోడైతే. అందుకని మెఫీబోషెతు కుంటివాడైనందువలన, అంటే ఏమి లేదో తెలుసా, వీనికి రాజు అయ్యేదానికి అధికారం లేదు, యాజకుడు అయ్యేదానికి అధికారం లేదు, ప్రాఫెట్ ప్రవక్త అయ్యేదానికి, దేవుని మాటలు చెప్పేదానికి అధికారం. కుంటివాడు. నీలో కూడా ఆత్మీయ కుంటితనం ఉంటే, యాజకత్వం అంటే ఏమిటి? దేవుని ఎదుట నిలబడేది. ఆమెన్ చెప్పండి అందరూ. యాజకత్వం అంటే ఏమిటి? దేవుని ఎదుట నిలబడే. అలా నిలబడే అర్హత మెఫీబోషెతుకు లేదు. ఎందుకంటే కుంటాడు. నీలో ఒక ఆత్మీయ కుంటితనం ఉంటే, ఒక్కసారి చూడండి, నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలవా? మిమ్మల్ని అడుగుతున్నా. యేసు శరీరం దగ్గరే నిలబడలేవు, యేసు రక్తం దగ్గర నిలబడలేవు. అదే శరీరము, అదే రక్తము మహిమలో ప్రత్యక్షమైందనుకో, అక్కడ నువ్వు నిలబడతావా? ఎక్కడైతే విశ్వాసం బట్టి బలం మీద ఉంది, ఇక్కడే నిలబడలేక గేట్ అవతల ఉంటుందా? ఇదే శరీరం, ఇదే రక్తము ఆయన మహిమా శరీరుగా ఆయన నిలబడ్డాడు అనుకో, నువ్వు వెళ్ళి ఆయన ఎదుట ఒక యాజకుడిలాగా నిలబడగలవా? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మెఫీబోషెతు పనికిరాడు దేవుని ఎదుట నిలబడేదాన్ని. ఈరోజు నీళ్ళు ఆత్మీయమైన కుంటితనము, జాగ్రత్త, దాన్ని సరిచేసుకో. యాజకత్వం యొక్క అనుభవానికి నువ్వు రాలేకపోతున్నావేమో. దేవుడు నిన్ను రాజులుగాను యాజకులుగాను ఆయన మనల్ని పిలిచాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన పిలిచింది దేనికంట? రాజులుగాను యాజక సమూహంగా పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేసేదానికి నిన్ను నన్ను పిలిచాడు. ప్రభునామాని మహిమ కలుగును గాక. అయితే నువ్వేమంటావంటే, అయ్యా నాకు కుంటితనం నాయనా, ఆత్మీయ కుంటితనం ఉంది, నేను నిలబడలేనులే, నేను రాలేనులే, దేవునితో నేను కలవలేనులే, నేను ప్రార్థన చేయలేనులే, నేను కూడుకోలేనులే, నేను అందరితో కలిసి అదిగో సహవాసంగా ఉండలేనులే, ఈరోజు నేను ప్రభు శరీరం తినలేనులే, ప్రభు రక్తం పానం చేయలే, ఇదిగో నువ్వో అంటే అర్థం ఏంటి? నీకు ఆత్మీయమైనటువంటి కుంటితనం లోపల ఉంది. నిజమైనటువంటి వాడు నువ్వేం చేస్తావంటే, ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి నువ్వు ప్రవేశిస్తే ఆయన సమీపంగా ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఆ కొన ఆకాశ మండలంలో, ఈ కొన, ఈ యొక్క షెకీనా యొక్క మేఘము, కెరూబుల మధ్య ఆసీనుడైనటువంటి మహిమ అక్కడ నుంచి సూటిగా ఇక్కడ నిలిచింది. ఆ మహామహిమలో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. అహరోన్, అహరోన్, నా స్వరం వినబడుతుంది. అహరోన్, అహరోన్, అహరోన్ అంటాడు, ప్రభువా ప్రభువా నువ్వు నాతో మాట్లాడు. ఇది నువ్వు నిలబడాలి ప్రభు ఎదుట. ప్రభు ఎదుట నువ్వు నిలబడాలి. రేపు ప్రభు అదే నిన్ను అడుగుతాడు. ఓ పెళ్లి కుమార్తె, నీకు పెళ్లి కుమారుడు అగ్గుపడుతున్నాడా? పెళ్లి కుమార్తె, నువ్వు పెళ్లి కుమారుని చూస్తున్నావా? ఓ పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుని యొక్క ముఖం కనబడుతుందా? ఈ లోకంలో పెళ్లి జరుగుతుంది. విచిత్రమైన మాట చెప్పానా? ఈ లోకంలో పెళ్లి కుమారుడికి ముసుగు ఉండదు. ఎవరికి ఉంటుంది ముసుగు? పెళ్లి కుమార్తెకు ఉంటుంది ముసుగు. అందుకని ఈయన తాళి కట్టినటువంటి శుభవేళలో ఈయనేం పైకెత్తాడమ్మా? కానీ సంఘంలో మాత్రము ముసుగు ఎవరికి ఉందంటే, యేసయ్య ముఖమంతా మనకి మరుగు చేయబడింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ముసుగేశారని కదా అర్థం. ఆయన ముఖం మరుగు చేయబడింది. ఆయన ముఖము ఎవరు కనపరుస్తాడనంటే పెళ్లి కుమార్తెకు మాత్రమే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్.
ఆ ముఖము నువ్వు చూడాలనంటే నువ్వు కుంటివాడిగా ఉంటే ఆయన ముఖ దర్శనము పొరపాటు నువ్వు చూడలేవు, నువ్వు దర్శించలేవు. నీకు కుంటితనం ఉండకూడదు. నువ్వు నిలబడి నీ ప్రధాన యాజకుడిని చూడాలి, నువ్వు నిలబడి నీ ప్రధాన కాపురిని చూడాలి, నువ్వు నిలబడి సర్వోన్నతుడైన ప్రభువును చూడాలి, నువ్వు నిలబడి పునరుద్ధానుడైనటువంటి యేసును చూడాలి, నువ్వు నిలబడి రాజులకు రాజైన నీ దేవుని నువ్వు చూడాలి. అయ్యా నేను చూడలేను అయ్యా, నా వల్ల కాదా అని అంటే నువ్వు అర్హుడు కాదు. ఆ దినమును నువ్వు చూసేదానికనంటే నీ కుంటితనములో నుంచి నువ్వు విడుదల పొంది ఆత్మీయ కుంటితనాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రభు ఎదుట నువ్వు ఆయన ఉన్నట్టుగానే నువ్వు చూడాలనంటే పరిశుద్ధాత్మ సహాయము కోరాలి. ఆమేన్. అందుకని లోదెబారులో ఉన్నటువంటి మెఫీబోషేతుని ఆ సౌలు యొక్క కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి ఎవరంటే ఆయన సీబాన్ అనంట ఆయనని తీసుకొని కుంటివాడిని మెఫీబోషేతుని తీసుకొని ఆయన అంతఃపురానికి బయలుదేరాడు. గట్టిగా చెప్పలకూడదా? ఆయన బయలుదేరాడు. ఈ షిబాను పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నా. నీ కుంటితనం ఉంటే ఉండింది, నువ్వు ప్రభువుని సహాయం అడగాలి. నా ప్రభువా, నా కుంటితనం అంతా తొలగిపో. ప్రియమైన దేవుని బిడ్డారా, మెఫీబోషేతు కుంటివాడు. కుంటితనం ఒకటి ఉన్నది, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా. నీ జీవితంలో ఆత్మీయ కుంటితనం ఉన్నదా? ఆత్మీయమైన కుంటితనము నిన్ను దేవుని ఎదుట నిలబెట్టలేదు. సరిగా నిలబడలేకపోతున్నావు, నీలో ప్రార్థనాత్మ లేదు. అపహాసకులతో కూర్చుంటున్నటువంటి కోరికల్లో నువ్వు ఉన్నావు గనుక నువ్వు పిల్లవాని వలె మాట్లాడుతున్నావు. దేవుని యొక్క అపోస్తుల క్రమంలో నువ్వు నడవలేకపోతున్నావు గనుక నువ్వు కుంటి అనుభవాల్లో ఉన్నావా? నీ స్వాస్యమును నువ్వు గుర్తించలేకపోతున్నావు. అది విలువైనది, ఘనమైనది, అది ఉన్నతమైనదని దానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావు. అది నీ కుంటితనమా? మేత లేనటువంటి స్థలాల్లో నువ్వు ఉంటున్నావు, అక్కడ నీకు ఆహారం కొరతగా ఉందేమో. నువ్వు దేవునిలో దేవుడు కోరుకున్నట్లుగా వృద్ధి పొందలేకపోతున్నావు. నువ్వు దేవుని దగ్గర లాభాల కొరకు బయట ఉన్నావా? వెండి బంగారాల కొరకు. నువ్వు ఆశీర్వాదాలకు వచ్చినటువంటి వ్యక్తివా? దేవాలయంలోని ప్రవేశించి ఆరాధనకు వచ్చినటువంటి వ్యక్తివా? ఏమిటి నీ కుంటితనం? దేవుని ఎదుటి నిలబడలేనటువంటి కుంటివాడివా? దేవునితో నిలబడగలిగినటువంటి పెండ్లి కుమార్తె సంఘమా? ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. అవునయ్యా, ఈ మొదటి నెల చివరి ఆదివారం నా ఆత్మీయ కుంటితనాన్ని నేను ఒప్పుకుంటూ విడిచిపెడుతున్నాను అన్నవాళ్ళు నీ కుడి చేతిని పైకి ఎత్తాను. ప్రభుత్వ తీర్మానం చేయి. మెఫీబోషేతు దగ్గరకు వచ్చాడు సీబాను. అతడు పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నాడు. షిబాన్ అంటున్నాడు, ఓ మెఫీబోషేత్, నీకు ఒక అవకాశం వచ్చింది, రాజు అయిన దావీదు నిన్ను పిలుస్తున్నాడు. మెఫీబోషేత్ ఆలోచించాడు, అయ్యో, నా ఇంటికి శత్రువు అయిన వాడు దావీదు ఒకప్పుడు నా తాతకు శత్రువే. ఆ కక్షపూరితమైనటువంటి ఆలోచనతో పిలిచినా, ఒకవేళ నన్ను ఆశీర్వదించేదానికి ఆలోచనతో పిలిచినా సరే, బ్రతికినా చావైనా సరే, నేను షేబాతో నేను బయలుదేరి వెళ్తాను. ఇట్టి కుంటితనంతో బతికేదానికంటే రాజు సన్నిధిలో చావటమో బతకడమో మేలని షేబాకు అప్పచెప్పుకొని మెఫీబోషేతు బయలుదేరుతున్నాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకొని ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరాలి. ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరాలి. నీ కుంటితనం ఏమిటో అప్పచెప్పుకో. నేను ప్రార్థన చేయబోతున్నా. సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్య, మెఫీబోషేతు నాయన కుంటివాడైనప్పటికీ అతనిలో నుంచి మాకు అనేక అనుభవాలు మీరు నేర్పిస్తున్నారు. కుంటివాడైన కుంటివాడు ఏమీ పొందలేక, ఏ అనుభవాలు నాయన అనుభవించలేక దూరంగా బ్రతికాడు.
లోదేబారులో మేత లేని స్థలంలో ఉన్నాడు, వృద్ధి లేదు. ఈరోజు నీ బిడ్డలు ఏ కుంటితనంలో ఉన్నారు నాకైతే తెలియదు. వీరి ఆత్మీయ కుంటితనము తొలగిపోవును గాక, ఆత్మీయ కుంటితనము తొలగిపోవును గాక, ఆత్మీయ కుంటితనం తొలగిపోవును గాక. వీరు చక్కగా నిలబడాలి. నువ్వు అంటున్నావు యేసుకేల్, నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలంటున్నా. నీ బిడ్డలు నీ స్వరం వినేదానికి, కొడబోరు శబ్దం వినేదానికి ప్రభా, నీ బిడ్డలు నీ సంఘములో విశ్వాసములో పరిశుద్ధతలో వీరు నిలబడుదురుగాక. ఆ రీతిగా భారమితి నడిపించి బలపరచుమని, ఈ వారం అంతా మీరు తోడై వారి పనిబాటులో మీరు కృప చూపించమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములు అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నెమ్మది, సమాధానం, పరిశుద్ధత, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులకి, ఆయన కృప కొరకు వేడుకున్నటువంటి ప్రతి బిడ్డకి సదాకాలం ఆయన నిత్యమైన కృప తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.